నిజంగా ఎమర్జెన్సీ రూమ్‌లో నిజంగా ఆ పేషెంట్ వైపు ఎక్కువ ఎళ్ళట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదంటే వాళ్ళకేం అవ్వలేదండి. సో, నిజంగా కంప్లెయింట్ ఇస్తున్నాడు సిక్ కాదు. సూపర్ సిక్‌గా ఉన్నాడు కంప్లెయింట్ చేయడు. బ్రిడ్జ్ కోర్స్‌కి అందరితో కలిసి ఎంపీసీలోకెళ్ళిపోయాను. బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అయింది. నైస్ అందరిలాగే ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. అందరూ ఎక్కువ మంది అటు వెళ్ళిపోయారు. నేను కూడా అటు వెళ్ళిపోయాను. లేబర్ రూమ్‌కెళ్ళినప్పుడు ఆ డెలివరీ ఆ టైం పేషెంట్స్ ఫిట్స్ వస్తాయి, తగ్గిపోతది బీపీ, బ్లడ్ ఎక్కించాలి, పరిగెత్తాలి బ్లడ్ బ్యాంక్‌కి. మనం ఏదైనా బ్యాక్‌కి తీసుకురావచ్చు కానీ టైంకి తీసుకురండి. సో, వెన్ యూ ఆర్ ఏబుల్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ బయింగ్ ద టైమ్, ఓవర్ కేర్, ఓవర్ భయం, దానివల్ల కూడా మిస్టేక్స్ చేయడం ఇలాంటివన్నీ టైం ఎక్కువ పడి చాలా మంది అటాక్ వచ్చి అంతేనా? అది కూడా ఉన్నాయి. ఏదో వేవ్ 1లో ఏదో చప్పట్లు కొట్టారు, వేవ్ 2లో ఏదో పూలేశారు. అంతే అక్కడికది మర్చిపోయారు. ఈరోజు మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వస్తే మళ్ళీ కొట్టడానికి. పోకిరి సినిమా చూసినప్పటి నుంచి చిన్న డౌట్, లైక్ ఇలియానాకి కత్తి కోసుకొని ఉంటుంది, మహేష్ బాబు తీసుకొస్తాడు. ఇది క్రిమినల్ కేసు, ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అలాంటివి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ ఆగదు. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది మెడికో లీగల్ కేస్ అని మేము పోలీసులకి అప్పుడే ఇన్ఫార్మ్ చేసేస్తాం. డాక్టర్స్ అంటే దేవుళ్ళు, డాక్టర్స్ కాపాడాలి కదా, మీది సర్వీస్ ఇది కదా. సో మెడికల్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. సో వాట్ ఈస్ మెడికల్ ఇండస్ట్రీ అనేది? బిజినెస్సా లేదంటే సర్వీసా? ఇవాళ మన పాడ్కాస్ట్‌కి ఒక అమేజింగ్ గెస్ట్ వచ్చారు. హి ఈస్ డాక్టర్ రవితేజ, ఎండీ, ఎమర్జెన్సీ ఫిజిషియన్. సో ఇవాళ మేము చాలా డిస్కస్ చేసాం దట్ ఎవ్రీబడి హ్యాస్ టు నో. లైక్ బీయింగ్ అన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్, హి ఎక్స్‌ప్లెయిన్ మీ హౌ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వర్క్స్ ఇన్ అన్ హాస్పిటల్ అండ్ హౌ క్విక్ దే రెస్పాండ్ అండ్ హౌ ప్రిసైజ్లీ దే వర్క్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు బయట డిజాస్టర్స్ జరుగుతున్నప్పుడు ఎంత ఫాస్ట్‌గా వాళ్ళు రెస్పాండ్ అవుతారని గానీ, హౌ షుడ్ దే కేర్ అని కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆల్సో వి డిస్కస్ ఎ లాట్ ఆఫ్ స్కామ్స్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ. సో డూ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ సార్. హలో అండి. హాయ్. డాక్టర్ రవితేజ గారు, యాజ్ సీనియర్, లైక్ మీ మొత్తం డిగ్రీస్ అన్నీ విన్నాను. దట్ వాజ్ లైక్ లిటరల్గా నాకు రాసుకున్నా గుర్తులేవు. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ ఎంబీబీఎస్, ఎండి గోల్డ్ మెడల్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్, డిఎన్బి, ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఐడిసిసిఎం, ఎంఆర్సిఈఎం, పీజీడిఎంఎల్ఈ. ఇన్ని డిగ్రీస్, లైక్ హౌ కుడ్ యూ డూ ఇట్ ఈవెన్? లైక్ అటువైపు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు. సో, ఇవి కాకుండా డిగ్రీస్ కావాలంటే థౌజండ్స్‌లో ఉంటాయి. బట్ దీస్ ఆర్ దోస్ డిగ్రీస్. సో, దట్ ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్. సో, అవి నాకు ఈజీగానే అనిపించాయి. సో, ఐ యామ్ గోయింగ్ త్రూ ఇట్. సో లైక్ వై దిస్ ఎమర్జెన్సీ మెడిసిన్ థింగ్? లైక్ ఎందుకు అందులోకి వెళ్ళారు? లైక్ మన, లైక్ యాజ్ ఐ నో యువర్ మదర్ కానీ మీ సిస్టర్ కానీ, యువర్ మదర్ ఈజ్ ఇంటూ గైనకాలజీ అండ్ యువర్ సిస్టర్ ఈజ్ ఇంటూ రేడియాలజీ. వై యూ ఇంటూ దిస్ ఎమర్జెన్సీ మెడిసిన్? నాకు బేసికల్లీ ఎంబీబీఎస్ అన్నా, మెడిసిన్ అన్నా పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. యాహ్! స్కూల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో కలిసి బ్రిడ్జ్ కోర్స్ అని ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. బ్రిడ్జ్ కోర్స్‌కి అందరితో కలిసి ఎంపీసీలోకెళ్ళిపోయాను. ఓహ్! బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అయిపోయింది. అని ఒరిజినల్ ఇంటర్మీడియేట్ బదులు బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ అయింది. నైస్. అందరిలాగే ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు. అందరూ ఎక్కువ మంది అటు వెళ్ళిపోయారు. నేను కూడా అటు వెళ్ళిపోయాను. దాని తర్వాత మా ఫిజిక్స్ టీచర్ స్కూల్‌లో మా పేరెంట్స్‌కి కాల్ చేసి నన్ను పిలిచి క్లాస్ స్పీకర్, "ఎందుకు నువ్వు ఇంజినీరింగ్ వైపు వెళ్తున్నావు? ఇంట్లో బ్యాక్‌గ్రౌండ్ ఉంది. నీకు సపోర్ట్ ఉంది" అని తిట్టి ఎంబీబీఎస్‌కి పంపించారు. సో, అక్కడికి వెళ్ళాను కాబట్టి చదివాను. సో, ఎంబీబీఎస్ అనేది నార్మల్‌గానే అయిపోయింది. ఐయామ్ నాట్ మోర్ ప్యాషనేట్ అబౌట్ ఎంబీబీఎస్. డాక్టర్ అయిపోవాలి, ఏదో చేసేయాలి. నాకెప్పుడు ఉండేది కాదు. ఎంబీబీఎస్ ఆడుతూ పాడుతూ బానే అయిపోయింది. కానీ ఎంబీబీఎస్ తర్వాత స్పెషలైజేషన్ చేయాలి. అది లేకపోతే ఇప్పుడు అదొక బేసిక్ లాగా అయిపోయింది. సో, ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇంటూ సమ్ థింగ్స్ ఇన్ సమ్ డిపార్ట్మెంట్స్. ఓకే. నాకన్నీ నచ్చేవి కాదు. ఓకే. ఇప్పుడు సర్జరీలో ఆ కుట్లేయడం అదొక్కటే నచ్చుద్ది గానీ, గంటలు గంటలు అక్కడే నుంచోవడం ఇష్టం లేదు. ఓకే. లేబర్ రూమ్‌కెళ్ళినప్పుడు ఆ డెలివరీ ఆ టైం పేషెంట్స్‌కి ఫిట్స్ వస్తాయి. తగ్గిపోతది బీపీ, బ్లడ్ ఎక్కించాలి, పరిగెత్తాలి బ్లడ్ బ్యాంక్‌కి. అదొక్కటే ఇష్టం. సో, అక్కడక్కడ కొన్ని కొన్నే ఇష్టం నాకు. ఓకే. సో, ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే నాకు బావుంటదని నేను ఎప్పుడూ అనుకోలే. అలాంటి డిపార్ట్మెంట్ ఉంటదని గూడా నాకు తెలీదు. బట్ సంథింగ్ మిరకిల్ అనే అనుకోవాలి. యూనివర్స్ హెల్ప్స్ అని అనుకోవాలి. సో, పీజీ కౌన్సెలింగ్ ఇవన్నీ వచ్చేటప్పుడు ఐ గాట్ టు నో అబౌట్ దిస్ డిపార్ట్మెంట్. అండ్ అది నాకు ఈ డిపార్ట్మెంటే కరెక్ట్. నేను ఈ డిపార్ట్మెంట్ తప్ప ఏదొచ్చినా గానీ ఐ కుడెంట్ సర్వైవ్ అని అనుకున్నాను. స్టిల్ నౌ ఐ విల్ టెల్ ద సేమ్. ఈ డిపార్ట్మెంట్ తప్ప ఇంకేమి నేను చేయలేను. నాకు ఇదే వచ్చు.
ఇదే చేస్తాను. ఇష్టంతో చేస్తాను. సో, దిస్ ఎమర్జెన్సీ మెడిసిన్ డీల్స్ అబౌట్ ద మోటో ఈస్ ఎనీవన్, ఎనీ టైమ్, ఎనీథింగ్. యాహ్! ఏ పర్సన్ వచ్చినా ఏజ్ లేకుండా, ఇప్పుడే పుట్టిన బేబీ వచ్చినా, 8 ఇయర్స్ పెద్దవాళ్ళొచ్చినా గానీ, ప్రెగ్నెంట్ వచ్చినా గానీ, ఫ్రాక్చర్ కేస్ వచ్చినా గానీ, అంటే ఎలాంటి కేస్ వచ్చినా గానీ, ఏ టైంకొచ్చినా గానీ, మేము 9-5 ఉంటాము. ఇది టీ బ్రేకు, ఇది లంచ్ బ్రేక్ అలాంటివేం ఉండవు. ఎనీ టైమ్, ఎనీవన్, ఎనీథింగ్. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అవ్వచ్చు. హెడేక్ అంటారు, కాళ్ళు నొప్పి అంటారు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అంటారు, ఎవరో కనిపిస్తున్నారంటారు. ఆ! ఏ ప్రాబ్లమ్ చెప్పనివ్వండి, ఎవరవ్వనివ్వండి, ఏ టైం అవ్వనివ్వండి, ఫస్ట్ లైన్‌లో ఉండేది ఎమర్జెన్సీ ఫిజిషియన్. సో, ఇది కొత్తగొచ్చిన డిపార్ట్‌మెంట్ ఇండియాలో. సో, ఇంకా ప్రతి దగ్గర గూడా వీళ్ళంతా ఎక్కువగా లేరు. సో, దిస్ ఈస్ ద మోటో. ఓకే. వీల్ డీల్ విత్ ఆల్ ద ఎమర్జెన్సీస్. యాహ్! సో, కొత్తగా వచ్చిందంటే తెలిసింది. లైక్ ఐ హర్డ్ దట్ ఈ స్ట్రీమ్ బేసిక్‌గా మీరు రైట్ నౌ ఉన్న ఎమర్జెన్సీ ఫిజిషియన్ అనే స్ట్రీమ్ ఇండియాలో లైక్ ఇట్ వాస్ లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఎగ్జాక్ట్‌లీ ఫ్రమ్ 2009 ఇట్ స్టార్టెడ్. ఓకే. ఈ పీజీ కోర్సెస్ అవన్నీ గూడా 12, 13 అక్కడి నుంచి యాహ్! స్టార్ట్ అయింది. అప్రాక్స్ 10, 15 ఇయర్స్. 15 ఇయర్స్. సో, అంటే ఎందుకండి లైక్ ఎమర్జెన్సీస్ ఆర్ లైక్ ఎప్పటినుంచో ఉన్నాయి. లైక్ అంటే హ్మ్. ఇప్పుడు 2010లో స్టార్ట్ చేశారంటే 2009లో స్టార్ట్ చేశారంటే ముందు లేవా? ముందు లేవు. వాట్ ఆ! వాట్ బిఫోర్ అని చెప్పేసి మీమ్స్ వస్తుంటాయి. యాహ్! యాహ్! అలా కాదు. ఎమర్జెన్సీ మెడిసిన్ ఎగ్జిస్టెడ్ లాంగ్ బ్యాక్. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే. సివిలియన్స్‌లో ప్రాపర్ ఎమర్జెన్సీ కేర్ లేదు. అప్పుడు యాక్చువల్లీ ఒక పెద్ద హాస్పిటల్, పాత హాస్పిటల్ 50 ఇయర్స్ మెడికల్ కాలేజ్ తీసుకోండి, కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోండి. దే యూజ్డ్ టు హావ్ ఆన్ డే స్టే డ్యూటీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ఓకే. లైక్ ఆర్థోపెడిషియన్ స్టే డ్యూటీ, మెడిసిన్, ఫిజిషియన్ స్టే డ్యూటీ, సర్జన్ స్టే డ్యూటీ, ఈఎన్‌టీ ఆఫీసర్ వీళ్ళందరూ స్టే డ్యూటీస్. అంటే అక్కడ ఉంటారు. ఉంటారు కాబట్టి ఎలాంటి కేసొచ్చినా 3, 4 మెంబర్స్ ఎళ్లి ఒక్కోసారి సమ్ పేషెంట్స్ రిక్వైర్ మోర్ థాన్ 5 స్పెషాలిటీస్. ఓకే. అందరూ వెళ్లి ట్రీట్ చేస్తారు. ఓకే. బట్ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ పెరిగిపోతూ వస్తున్నాయి. ఎవరికి వాళ్ళు హాస్పిటల్స్ పెట్టేసుకుంటున్నారు. హ్మ్. సో, ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు రెగ్యులర్ హాస్పిటల్‌లో గూడా స్పెషలిస్ట్ కంపల్సరీ ఉండాలంటే అది లేదు. హ్మ్. యూ కెన్ ఈజిలీ టెల్ ఉండరు. సో, అక్కడ మ్యాక్స్ పనిచేసేది ఎంబీబీఎస్ డాక్టర్సే ఓకే. విత్ సమ్ ఎక్స్‌పీరియన్స్. సో, వాట్ ఎన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ డస్ ఈస్ హీ విల్ రిప్లేస్ ఆల్ ద డాక్టర్స్ ఇన్ దట్ ఎమర్జెన్సీ టైమ్. హీల్ యాహ్! స్టెబిలైజ్. యాహ్! సో, ఆ స్టెబిలైజేషన్ తర్వాత ద పేషెంట్ విల్ బి షిఫ్టెడ్. ఐసీయూ అవ్వచ్చు, లేదా డిశ్చార్జ్ అవ్వచ్చు, ఆపరేషన్‌కెళ్ళొచ్చు. సమ్‌టైమ్స్ క్రిటికల్ కండిషన్స్ ఇంకా బ్యాడ్ ఉంటే ది బెస్ట్ ఇచ్చిన తర్వాత కూడా చనిపోవచ్చు కూడా. యాహ్! సో, ఈ కండిషన్ వచ్చినప్పుడు పేషెంట్ ఉంచినప్పుడు వేరే స్పెషలిస్టే రావాలి, సర్జనే రావాలి, ఫిజిషియనే రావాలి, ఈఎన్‌టీ డాక్టర్ రావాలి, అనస్థీషియా వాళ్ళు రావాలి అని ఉండకుండా స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఎవ్రీ స్కిల్, ఎవ్రీథింగ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ విల్ డూ. హ్మ్. నైస్. రియల్లీ దట్స్ లైక్ దట్ షుడ్ బి రియల్ క్విక్ థింగ్. యెస్. ఫాస్ట్‌గా లైక్ ఎవరికైనా సరే ఆ రిపోర్ట్స్ చూడడానికి కానీ హ్మ్. లైక్ డయాగ్నోస్ చేసే టైం గాని అవి చూసుకొని చేద్దాం అనే లీజర్ ఉంటుంది వేరే డిపార్ట్మెంట్స్ ఆఫ్ డాక్టర్స్. మీరు హావ్ టు బి రియల్ క్విక్ అండ్ హావ్ టు స్టెబిలైజ్ ద పర్సన్ లైక్ వెరీ ఫాస్ట్‌గా. మాకు కొన్ని డయాగ్నోస్టిక్స్ కొన్ని లేట్ అవుతుంటాయి. బట్ వి షుడ్ నాట్ రిలై ఆన్ దోస్ డయాగ్నోస్టిక్స్. క్లినికల్ అప్రోచ్‌గా అక్కడికక్కడ అనిపించేది వెంటనే చేస్తూ ఎవిడెన్స్ బేస్డే. యాహ్! అదేమో మన గెస్ వర్క్ కాదు, గట్ ఫీలింగ్ కాదు. ఎవిడెన్స్ బేస్డే క్లినికల్ అప్రోచ్‌తో విల్ బి హావింగ్ పాయింట్ ఆఫ్ కేర్ ఇన్వెస్టిగేషన్స్. అల్ట్రాసౌండ్ స్కాన్ గాని, మాకు డిపార్ట్మెంట్‌లోనే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవును. విచ్ ఆర్ ఓన్లీ నీడెడ్ ఫర్ ద ట్రీట్మెంట్. యాహ్! నాట్ ఫర్ రిపోర్టింగ్, సైన్ పెడతాం, ఈ రిపోర్ట్ బయటికి తీసుకెళ్ళి చూపెడతాం వాటి గురించి కాదు. అవును. దాంతో మనకి ట్రీట్మెంట్ ఎలా హెల్ప్ అవుతది. దానికి మేము డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్ వాడతాము. అక్కడ పేషెంట్‌ని రిససిటేట్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. మీకొచ్చే పేషెంట్స్ ఎవరు బేసిక్‌గా? ఎటువంటి ఆహ్, ప్రాబ్లమ్స్‌తో వస్తారు బేసిక్‌గా పేషెంట్స్ మీకొచ్చే పేషెంట్స్? ఎవ్వరైనా రావచ్చు. ఎవ్వరైనా ఇప్పుడొక చిన్న బాబు తింటున్నాడు, ముల్లు గుచ్చుకుందని వస్తారు. ఓకే. దాని తర్వాత ఇంకో కార్ యాక్సిడెంట్ అని కేసొస్తది. ఈలోపు ప్రెగ్నెంట్ ఫీమేల్ వస్తారు. ఆల్రెడీ పెయిన్స్‌లో ఉండి డెలివరీ అయిపోతారు. ఓహ్! డెలివరీ గూడా మా డిపార్ట్మెంట్‌లో మేమే చేసేస్తాం. ఓహ్! సో, ఈలోపు ఇంకొకళ్ళు హార్ట్ అటాక్‌తో వస్తారు. ఈలోపు ఇంకొకళ్ళు అలర్జీ రియాక్షన్‌తో వస్తారు. సో, ఇంకొకళ్ళేమో కంట్లో ఏదో యాసిడ్ పడిపోయింది, ఏదో క్లీన్ చేస్తుంటే అని వస్తారు. సో, ఎనీ పేషెంట్ విత్ ఎనీ ఏజ్, యాహ్! విత్ ఎనీ ప్రాబ్లమ్ విల్ ఎంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అవర్ గేట్స్ ఆర్ వైడ్ ఓపెన్. యెస్. హౌ యువర్ డే గోస్ అండి?
సో బేసిక్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే యాజ్ యూ టోల్డ్ చాలా డెత్స్ చూస్తారు, చాలా సర్వైవల్ థింగ్స్ చూస్తారు. లైక్ హౌ యువర్ డే గోస్, లైక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి లైక్. సో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇస్ డిసిప్లిన్. Yeah. ఇప్పుడు నాకు డ్యూటీ టైం అదే అని ఫిక్స్ అయినప్పుడు 9 అని ఫిక్స్ అయినప్పుడు ఐ హ్యావ్ టు గో బై 9. మిగతా వాళ్ళని ఎందుకంటే నేను 9కి రిలీవ్ చేయాలి బికాస్ దే డిడ్ ఆల్ ద నైట్ వర్క్. సో నేను 9కి రిలీవ్ చేసినప్పుడు ఫస్ట్ డిసిప్లిన్. దాని తర్వాత ఏ కేసు వస్తుందో ఎప్పుడో మనం బయటికి వెళ్దాం, టీ తాగుదాం, అలాంటివి చిన్న చిన్న బ్రేక్స్ కూడా వీ హ్యావ్ టు సాక్రిఫైస్. అది సాక్రిఫైస్ లాగా అనుకోము. మాకు అడ్రినలిన్ రష్ వచ్చేది ఈ కేసెస్తోనే వస్తుంది. బయటికి వెళ్ళి గాసిప్స్, టీ బ్రేక్స్, సినిమాస్. మాకు చాలా మందికి అంటే ఒక మీమ్ ఉంటుంది ఏడిహెచ్డి అని. ఓకే. ఏడిహెచ్డి ఇస్ యాక్చువల్లీ కండిషన్. చిన్నపిల్లల్లో ఉంటుంది. చిన్నపిల్లల్లో ఉంటుందండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. Yeah. సో ఆ మీమ్ ఏంటంటే బికాజ్ ఐఎమ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఐ హ్యావ్ ఏడిహెచ్డి ఆర్ ఐ హ్యావ్ ఏడిహెచ్డి సో ఐ లైక్ ఎమర్జెన్సీ మెడిసిన్. సో మా డిపార్ట్మెంట్లో చాలా మందికి ఇది ఉంటుంది. సో దట్ గోస్ అస్ రన్నింగ్. అక్కడ పేషెంట్స్తోనే మాకు టైం అలాగే సాగిపోద్ది. ఈవెన్ ఇట్స్ 6 hours డ్యూటీ ఆర్ 12 hours డ్యూటీ అలా సాగిపోతూ ఉంటుంది. సో ఏ కేసు వచ్చినా కానీ వాకింగ్ కూడా ఉండదు, రన్నింగే. సడన్గా ఒక కేసు ఉంటుంది, ట్రామా యాక్సిడెంట్ అయ్యి వస్తారు. సో ఇక్కడ కావాల్సిన నెసరీ థింగ్స్, ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ రిలీఫ్ చేసి రేడియాలజీ షిఫ్ట్ చేస్తాం. సడన్గా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ నర్స్ కాల్ చేస్తారు, ఓకే. సడన్గా బ్రీతింగ్ ఆపేస్తారని, పరిగెత్తాలి. ఓకే. వీల్ బి ఆల్వేస్ ఇన్ షూస్, శాండల్స్, స్లిప్పర్స్ అవేం వేసుకోం. షూస్ అండ్ కంఫర్టబుల్ డ్రెస్. ఎందుకంటే ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. యా. మేము ఒక్కొక్కసారి పనిచేస్తున్న హాస్పిటల్లో ఏదో వర్క్ అవుతూ అక్కడి నుంచి పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఓ. సడన్గా వీల్ చైర్ నుంచో ట్రాలీ మీద విఐపి కేసెస్ వస్తాయి. పొలిటీషియన్స్ వాళ్ళు వస్తారు, ఎవరు వచ్చినా కానీ ఇక్కడికే వస్తారు. Yeah. సో మేము పనిచేసిన ప్రతి మినిట్, ప్రతి సెకండ్ అలర్ట్గానే ఉండాలి, యాక్టివ్గానే ఉండాలి. సో అలా ఉంటూ కంటిన్యూస్గా డే పాస్ అవుతుంటుంది. మీరు అన్నట్టు డెత్స్ కూడా ఎక్కువే ఉంటుంది, కానీ డెత్స్ గురించి అంతగా తీసుకోకూడదు. Yeah. సింపతి చూపెట్టకూడదు. బేసిక్గా నాకే అసలు జనరల్గా అయితే నేను బయట ఎవరైనా చనిపోవడం చూసినా, లైక్ మేజర్ యాక్సిడెంట్ చూసినా, నార్మల్గా మాలాంటి కడుపులో తిప్పేయడం, వామిటింగ్స్ అవ్వడం చూసినందుకే అవన్నీ మాకు Just ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లోనే అయిపోయి అలవాటు అయిపోయి అదే ట్రైనింగ్ చేస్తుంటారు. ఫస్ట్ అసలు డెడ్ బాడీని కట్ చేయడం అవన్నీ ఆ టైంలోనే అందరూ పడిపోయి ఉంటారు. అవి నాకు కూడా కళ్ళు తిరిగాయి అప్పుడు. సో అవి చూస్తూ చూస్తూ ఉండగా ఆ ఫియర్ పోతుంది. ఓకే. సో అలా పోయిన తర్వాత సో ఆ డెత్ అయినా కానీ వి విల్ అంటే సింపతి కన్నా సింపతి చూపిస్తే వి కాంట్ యాక్ట్. ఓకే. వన్ థింగ్ ఈజ్ దేర్ అంటే సేమ్ ఓన్ ఫ్యామిలీని ట్రీట్ చేసుకోలేరని, ఎందుకంటే అక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్ వస్తుంది. Yeah. హ్యూమన్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు అవర్ బ్రెయిన్ కాంట్ వర్క్. Yeah. ఇప్పుడు మామూలుగా మాట్లాడామంటే బోల్డ్ మాట్లాడేస్తాం, అదే ఎగ్జామ్ వైవాకి వెళ్ళినప్పుడు అదే క్వశ్చన్ అడిగితే చెప్పలేరు. ఎస్. సో అది హ్యూమన్ ఫ్యాక్టర్, ఆ ఫియర్ అనేది వస్తుంది. సో సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనకి సింపతి వచ్చిందంటే వి విల్ థింక్, మనం దాని గురించి ఫీల్ అవుతున్నప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ థింకింగ్ విల్ డెఫినెట్లీ డిక్రీస్. Yeah. సో వీ షో మోర్ ఎంపతి. ఎంపతి చూపెడితే వీ షుడ్ బి ఇన్ దేర్ షూస్. వాళ్ళకు ఉండే పెయిన్, ఒకవేళ మనం వాళ్ళ రిలేటివ్స్ అయితే, మనం ఆ పేషెంట్ అయితే, మనకి ఎంత ఫాస్ట్గా ట్రీట్మెంట్ కావాలనుకుంటామో, ఎంత తొందరగా పెయిన్ తగ్గాలనుకుంటామో ఆ పేషెంట్కి అలాగే జరగాలి. Yeah. సో దెర్ ఈస్ జీరో టాలరెన్స్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఎక్కడ ఏది లీడ్ అవ్వకూడదు, తప్పు అవ్వకూడదు. సో అంత ఫాస్ట్గా జరిగిపోవాలి. డెత్స్ కూడా అవుతుంటాయి, బట్ డెత్ కాంట్ బి కంప్లీట్లీ ప్రివెంటబుల్ ఆల్ ద టైమ్స్. Yeah. అలాగైతే అసలు ఈ భూమి మీద ఎవరు చనిపోరు, అందరూ బతికే ఉంటారు. సో వీ డూ వాట్ వీ కెన్ డూ ద బెస్ట్ థింగ్. ఇంకా దాని తర్వాత అయిందంటే ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వీఆర్ నాట్ గాడ్స్ టు సేవ్ ఎవ్రీ వన్. సో బేసిక్గా ఎన్ని జస్ట్ నెగిటివ్ అని అనుకోకుండా, లైక్ ఎన్ని డెత్స్ వరకు చూసారు సార్ లైక్ మీ కెరియర్లో? ఎమర్జెన్సీ మెడిసిన్లో ఫ్రమ్ ఐఎమ్ బీన్ దేర్ ఫ్రమ్ 7 years రోజుకి ఒకటైనా అవుద్దండి. 7 years, 7 into 365 days. 2000 Yeah. ఒకటి అవుతుంది. Yeah. బికాస్ అందరూ వదిలేసి అంతా చేసి సగం సగం హాఫ్ ట్రీట్మెంట్ అనొచ్చు, లేదంటే నిజంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కే వచ్చారంటే దోస్ ఆర్ ద సికెస్ట్ పేషెంట్స్. Yeah. అంటే నార్మల్గా హెడేక్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళు నా దగ్గరికి రారు, వచ్చినా నేను పంపించేస్తాను ఓపికి.
బాబు ఇది కాదు, ఇది క్రానిక్, ఇప్పుడిది కాదు, దీనికి నేను చేయాల్సిందేం లేదు. ఓపికెళ్తే అటు నుంచి వెళ్తది. ఎందుకంటే రిసోర్స్ మేనేజ్‌మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి కడుపు నొప్పి, ప్రతి తలనొప్పి అంతా చూసుకుంటుంటే నిజంగా ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు ఐ విల్ బి ల్యాక్ ఆఫ్ స్టాఫ్. యాహ్! ఉండరు. నిజంగా ఎవరికి కావాలో వాళ్ళకే. అవును. సో, దిస్ ఈస్ కాల్డ్ ట్రయేజింగ్. నిజంగా సిక్ పేషెంట్స్‌ని తీసుకుంటాం. రెగ్యులర్ వాక్ ఇన్ పేషెంట్స్ నార్మల్‌గా ఉండి చూస్తాం. ట్రయల్స్ చేస్తాం. అక్కర్లేదు అనిపిస్తే పంపించేస్తాం. ఒకడు ఊరికే కొంచెం చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది, గ్యాస్ట్రైటిస్ అంటే పంపించాం. బికాస్ ఆ పెయిన్ హార్ట్ అటాక్‌లో కూడా ఉంటది. సో, అది హార్ట్ అటాకా కాదా అని ఎవాల్యుయేట్ చేసుకొని కొంత టైంలో కాదు, ఎక్కువ గ్యాస్ట్రైటిస్ లానే ఉంది. ఓకే. పంపించేయొచ్చు. ఓకే. లేదు ఇది ఏదైనా డిఫరెంట్ తేడా వచ్చేలా ఉందంటే ఉంచేస్తాం. ఇంక ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అంతా కంటిన్యూ అవుతుంటది. సో, మీరు ఇలా ఇందాక లైక్ డెత్స్ ఆల్మోస్ట్ చనిపోయారు అనుకున్నవి, అతన్ని బతికించినవి ఎన్ని కేసెస్ ఉంటాయి? చాలా ఉన్నాయండి. నంబర్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఎక్కువ కాదు. దానికన్నా తక్కువే ఉంటది. కానీ చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర బయలుదేరి అంబులెన్స్‌లో, కార్‌లో సడెన్‌గా డెత్ అయిపోయి, ఇక్కడికొచ్చేసరికి మా డిపార్ట్‌మెంట్ ట్రాలీ మీదే వస్తారు. వచ్చేసరికి రెస్పాన్స్ ఉండదు. హార్ట్ ఆగిపోయి ఉంటది. కానీ వాళ్ళు చెప్పే హిస్టరీ బట్టి, మనం చూసిన దాన్ని బట్టి విల్ డూ సీపీఆర్. ఓకే. కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అంటారు. అది చేసి పేషెంట్ మళ్ళీ నడుచుకుంటూ ఎళ్ళిన సిట్యుయేషన్స్ కూడా బోలెడుంటాయి. సో, దట్ ఈస్ వేర్ అవర్ డిపార్ట్‌మెంట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ ద వర్క్ విచ్ హాస్ టు బి డన్. యాహ్! నైస్. దట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండి. సో, ఎనీ వన్ ఇంట్రెస్టింగ్ కేస్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఒకటి ఎవరైనా బోలెడుంటాయండి. అంటే ఒక్కటని కాదు. ఒకటి లైక్ లిటరల్లీ ఇట్ వాస్ లైక్ అ హ్యూజ్ థింగ్ ఫర్ యూ అన్నట్టు ఏమన్నా ఒకటి రియల్ కేస్? హ్మ్. నాకు మామూలుగా వైజాగ్‌లో చదువుకున్నాను. కేజీహెచ్. కేజీహెచ్ దగ్గరలో ఉన్నవాళ్ళు ఈ చదవడంతో పాటు బయట తిరగడం ఇవన్నీ ఎక్కువగానే ఉంటది. ఎమ్యూనిటీస్ ఎక్కువ వైజాగ్‌లో. ఓకే. అటు హాఫ్ కిలోమీటర్ ఎళ్తే బీచ్, ఇటు హాఫ్ కిలోమీటర్ ఎళ్తే జగదాంబ, వైజాగ్ సెంట్రల్ అన్నీ ఉంటాయి. సో, తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఇంకా హాలీవుడ్ మూవీస్ అవన్నీ గూడా జగదాంబకే వస్తది. ఓకే. 70 ఎంఎం స్క్రీన్‌లో. దానికి వెళ్ళేవాళ్ళం. అది వెళ్తున్నప్పుడు గూడా సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అందరూ 15 మినిట్స్ ముందెళ్తారు. ఎందుకంటే నెక్స్ట్ 6 మంత్స్‌లో వచ్చే మూవీస్ ట్రైలర్స్ ఏస్తారు. ఓహ్! అవి గూడా కనిపిస్తే 3డీలో కనిపిస్తే వేస్తారండి. ఐ యూజ్డ్ టు స్టార్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఫస్ట్ 15 మినిట్స్ అప్పుడు క్యాజువాలిటీ ఉండేది. క్యాజువాలిటీకెళ్ళేవాడిని. ఓకే. అక్కడికెళ్ళి నేనేం చేయను, వర్క్ చేయను, ఏం చేయను. ఊరికే ఒక రౌండేస్తా. నాకు ఆ సినారియోలో ఉండడం ఇష్టం. అక్కడంతా క్రైసిస్ అవుతున్నప్పుడు ఊరికే అలా వెళ్ళి ఓకే. ఏమైనా సిక్ కేస్ ఉందా మా ఫ్రెండ్స్‌ని అడిగి, ఏం లేవు అది ఇది అంటే నాకు బోర్. ఏమి లేకపోతే నాకు బోర్ కొట్టేస్తది. ఇంకా అలాగే డౌన్‌కెళ్ళిపోయి జగదాంబకెళ్ళిపోతాను. సినిమా కంటిన్యూ చేస్తా. సో, ఏ పోస్టింగ్ అయినా నాది డెఫినిట్‌గా రోజుకొకసారైనా వెళ్ళేవాడిని. ఓకే. అప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు. "ఇది నువ్వేం క్యాజువాలిటీ స్పెషలిస్ట్ అయిపోతావా" అని చెప్పేసి. ఆ టైంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటదని కూడా నాకు తెలీదు. ఓకే. ఇదే యూనివర్స్ హెల్ప్ చేస్తదని చెప్పేసి నన్ను ఆ పొజిషన్‌లో ఇదొచ్చింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ పర్సన్ చూసింగ్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్. ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ చూసెస్ ద డాక్టర్స్. యాహ్! సో, అలాగా వస్తుంది. సో, అలాగా చేస్తున్నప్పుడు నేను మామూలుగా లీవ్ అప్పుడు ఆల్రెడీ ఐ కంప్లీటెడ్ మై పీజీ. ఊరికే వైజాగ్‌లో వేరే హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. ఫ్రెండ్‌ని కలవడానికెళ్ళాను. హి ఈస్ ఎ న్యూరో సర్జన్. ఓకే. అక్కడ క్యాజువాలిటీకెళ్ళాను. అక్కడ వెళ్తే ఏంటంటే ఒక ఏదో కేస్ డీల్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. చూసాను. చూస్తే ఆ కేసు హెడ్ ఇంజ్రీ ఉంది. వాళ్ళేదో ఆపరేట్ చేద్దాం అనుకున్నారు. కానీ చాలా పూర్ కండిషన్. పూర్ ప్రోగ్నోసిస్. ఓకే. ఎంత చేసినా గాని బతకరు అన్నట్టుగా చెప్తున్నారు. కౌన్సిల్ చెప్తున్నారు. సడెన్‌గా పేషెంట్ బ్రెత్‌లెస్ అయిపోయాడు. గ్యాస్పింగ్ అంటారు. అంటే ఓకే. కొన ఊపిరి. ఆ టైంలో మనం వెంటిలేటర్ సపోర్ట్ పెట్టకపోతే చనిపోతాడు. ఓకే. సో, అప్పుడు వెంటనే అనస్థీషియా వాళ్ళని కాల్ చేశారు. ఆ టీమ్ గూడా వచ్చారు. పీఈస్ వచ్చారు. ట్రై చేశారు. గొంతులో ట్యూబ్ వెయ్యాలి. యాహ్! ట్యూబ్ వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేయాలి. సో, వెంటిలేటర్ ఆక్సిజన్ పంపిస్తది. ఆ టీమ్ వచ్చి ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తున్నారు. అవ్వట్లేదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ కేస్ అది. నోట్లో మొత్తం బ్లడ్. అక్కడేమో కరెక్ట్ ఎక్విప్‌మెంట్ గూడా సరిగ్గా లేదు. ఎందుకంటే చాలా రష్ ఉంటది. ఓకే. 1, 2 ఎక్విప్‌మెంట్స్ సరిపోదు. అది మనం సక్షన్ చేయాలి. బ్లడ్ కనిపిస్తుంటది. లైట్ ఏమో బ్లింక్ అవుతుంటది. సరిగ్గా కనిపించట్లేదు. ఆ బ్లడ్ ఎళ్లి లైట్ మీద కొడుతుంటది. ఆ ఆపరేటర్స్ కనిపించాలి. బ్లడ్ ఉండకూడదు. ఓకే. 2 కష్టంగున్నాయి.
సో, ట్రై చేయలేకపోతున్నాను. నేను పక్కనుంటే నన్ను చూసి హెల్ప్‌కి పిలిచారు. నేను వెళ్ళాను. నేను గూడా చూసాను. నేను గూడా చేయలేకపోయాను. ఆ ట్యూబ్ వేయడం చాలా కష్టం. పేషెంట్ అనాటమీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఎవరిలో టఫ్ అవుద్దో అది మనం చెప్పలేం. సో, ఇంకా ఆ పర్సన్ ఎయిర్‌వే ప్రొటెక్షన్ అంటారు. అది లేకపోతే చనిపోతాడు. ఆపరేషన్‌కి తీసుకెళ్ళక ముందే చనిపోతారు. సో, ఇంకా అక్కడ నేను ఒక ప్రొసీజర్ చేశాను. దాన్ని క్రికోథైరాయిడెక్టమీ అంటారు. మీరు యాక్చువల్లీ 'మెర్సెల్' మూవీలో యాహ్! చూసుంటారు. యాహ్! సో, గొంతు దగ్గర ఇక్కడ హోల్ పెట్టి, ఆ! హోల్ నుంచి ట్యూబ్ వేసి దాంతో పేషెంట్‌కి వెంటిలేటర్ సపోర్ట్ ఇవ్వడం. ఆ! సో, ఆ టైంలో నేను మాట్లాడాను. యాక్చువల్లీ ఐయామ్ నాట్ వర్కింగ్. ఆ హాస్పిటల్‌లో పని చేయట్లేదు నేను. ఓకే. నేను యాక్చువల్లీ చేయకూడదు. బట్ మా ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకెవరు లేరని చెప్పి ఆన్ ద హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఇంక నేను చెప్పేసి అబ్బాయిదే కేసు. యాహ్! నేను చేసేస్తున్నాను ఇంకెవరు లేరని చెప్పేసి వెళ్ళాను, చేశాను. అక్కడ తక్కువ లీస్ట్ ఎక్విప్‌మెంట్‌తో ఎలాగోలా కష్టపడి చేశాను. ఆ పేషెంట్ సర్వైవ్ అయ్యారు. చూడండి చాలా ఉంటాయి. రోజుకొకటి ఉంటది నాకు. నైస్. రియల్లీ వెరీ సినిమాటిక్ అసల. నైస్. సో, ఆహ్, ప్లానింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ హాస్పిటల్స్ I heard that's one of your duties. హ్మ్. కొన్ని హాస్పిటల్స్‌కి ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ ప్లానింగ్. అది ఎక్కడి నుంచి పేషెంట్ ఎంట్రీ అవుతారు? ఎక్కడ పెట్టాలి? మూవీ 'గేమ్ చేంజర్‌లో' ఎమర్జెన్సీ వే నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఓకే. చెప్పేసి బిల్డింగ్ పడగొట్టేసి ఈస్ దాట్ ఎ సివిల్ థింగ్? డెఫినైట్‌లీ ఎ క్రైటీరియా. ఆ! ఎందుకంటే పేషెంట్ కంప్లీట్‌గా ప్రతి కేస్ సిక్ కేస్ అనుకోని పేషెంట్ నడవలేరు. వీల్ చైర్ కూడా కాదు. స్ట్రెచర్ మీద ఉంటారు. స్ట్రెచర్ మీద ఉన్నప్పటి నుంచి అంబులెన్స్ పార్కింగ్ బే ఒకటుండాలి. అంబులెన్స్ పార్కింగ్ బే మీద పోర్టికో ఉండాలి. వర్షం పడుతుందో ఎవరికి తెలుసు? సో, పేషెంట్ బయటికి తీసినప్పుడు కూడా పైనుంచి డస్ట్ గానీ, రెయిన్ వాటర్ గానీ అవేం పడకూడదు. సో, పోర్టికో ఉండాలి. స్ట్రెచర్ ఉండాలి. స్ట్రెచర్ కంపాటబుల్ లిఫ్ట్ ఉండాలి. ఓకే. ఎలాగైనా పేషెంట్‌ని కూర్చోపెట్టేసి వీల్ చైర్‌లో పెట్టినా ఒక్కొక్కసారి ఇక్కడ ఎయిర్‌వే బ్లాక్ అయిపోయి చనిపోయిన సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. సో, స్ట్రెచర్ కంపాటబుల్ లిఫ్ట్. ఆ లిఫ్ట్ గూడా టర్నింగ్స్ దగ్గర ఎయిదర్ ఎట్ ద లిఫ్ట్ ఎంట్రీ ఆర్ ద రూమ్ ఎంట్రీస్ ప్రతి దగ్గర స్ట్రెచర్ తిరిగేంత రూమ్ యాహ్! డోర్ విడ్త్ అంత ఉండాలి. ఇంకా ఎన్ని బెడ్స్ ఉండాలి? బెడ్ టు బెడ్ స్పేస్ ఏంటి? ఏంటి మెడికేషన్స్ ఏంటి? డాక్టర్ టు స్టాఫ్ రేషియో, స్టాఫ్ టు పేషెంట్ రేషియో ఇవన్నీ గూడా చాలా ఇంపార్టెంట్. ఇవి లేకే ఏదో ఒకటి చిన్నది మిస్ అవుతది. ఆ చిన్న మిస్ అవ్వడం వల్ల ఒక పేషెంట్ లైఫ్. యాహ్! అంటే దేర్ ఈస్ నో సారీ. దేర్ ఈస్ ఓన్లీ మోర్టాలిటీ ఇన్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్. సారీ అనే వర్డ్‌కి అసలు ప్లేస్ లేదు. ఇదొక్కటేగా చేయలేదు. అంటే ఆ ఒక్కటి చిన్న సింపుల్‌ది చేయకపోవడం వల్ల గూడా చనిపోతారు పేషెంట్స్. సో, ఎక్కడ ఏది గూడా వదలకుండా ప్రతీదీ స్ట్రిక్ట్ విజిలెన్స్‌తో ఉండాలి. గోల్డెన్ అవర్. హ్మ్. గోల్డెన్ అవర్ అంటే బేసికల్లీ ఆహ్, మన బాడీ బెస్ట్ బఫర్. బఫర్ అంటే ఏంటంటే ఒకటేదైనా పోతే ఇంకోటి బఫర్. ఇప్పుడు మీరు షూట్ చేస్తున్నారు. యాహ్! బ్యాటరీ అయిపోద్ది. మీ దగ్గర ఇంకో ఎక్స్‌ట్రా బ్యాటరీస్ ఉంటాయి. యాహ్! అది మీకు తెలుసు. సో, బాడీలో గూడా చాలా బ్యాటరీస్, చాలా మెకానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో, బాడీలో ఒకటి ప్రాబ్లమ్ వచ్చిందంటే బాడీ విల్ ట్రై టు ఎన్‌కౌంటర్. ఇట్ విల్ సాల్వ్. ఫీవర్ వచ్చింది ప్రాబ్లమ్ అనుకుంటాం. దగ్గొస్తే ప్రాబ్లమ్ అనుకుంటాం. జలుబొస్తే ప్రాబ్లమ్ అనుకుంటాం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు. ఇవన్నీ రిఫ్లెక్స్ మెకానిజమ్స్. హ్మ్. సో, దే ఆర్ ద అలారమ్స్. ఓకే. ఫీవర్ వచ్చిందంటే ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి బ్యాక్టీరియాని చంపేస్తది. జలుబొచ్చిందంటే అదేదో వైరస్ గాని, డస్ట్ పార్టికల్స్ గాని లోపలికెళ్ళినవి బయటికి రాడానికి. కాఫ్ గూడా ఎందుకొస్తదంటే మనం తినేటప్పుడు మాట్లాడుతుంటే వస్తది. యాహ్! ఆ తినే ఫుడ్ పార్టికల్ ఎయిర్‌వేలోకి వెళ్ళకూడదని సడెన్‌గా మనకిక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి. యాహ్! అవి యాహ్! క్లోజ్ చేసి సడెన్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం. సో, లోపల ఒకవేళ ఏదైనా ఎళ్ళినా వెనక్కొచ్చేసేది. ఇవన్నీ రిఫ్లెక్స్ మెకానిజం. యాహ్! ఇవి మనకు కొన్ని తెలిసినవి. తెలియనివి బోలెడుంటాయి. ఏ ఇన్ఫెక్షన్ అయినా, ఏ డిసీజ్ అయినా, యాక్సిడెంట్ అయినా ఏదున్నా గానీ, ఇప్పుడు క్లాస్ వింటుంటారు. హ్మ్. క్లాస్ బోర్ కొడతది. ఆవలిస్తారు. అవును. అదొక రిఫ్లెక్స్ మెకానిజం. నిద్రొస్తుంది. బ్రెయిన్ డల్ అవుతుంది. డ్రౌజీ అవుతుంది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ కావాలి. అందుకు ఎక్కువ ఆక్సిజన్ తీసుకో అని చెప్పి అది సిగ్నల్ ఇస్తది బ్రెయిన్. అందుకు ఆవలిస్తారు. ఓకే. ఇవన్నీ రిఫ్లెక్స్ మెకానిజమ్స్. సో, బాడీలో ఏదైనా అయితే రిఫ్లెక్స్ మెకానిజమ్స్ ఉంటాయి. యాహ్! అవి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. అది ఎంత టైం వరకు ఎవరిలో హెల్ప్ చేస్తదో తెలీదు. హ్మ్. ఏజ్ బట్టి ఉంటది. పిల్లల్లో అయితే ఎక్కువుంటదది. అడల్ట్‌కొచ్చేసరికి కరెక్ట్‌గా ఉంటది. ఎల్డర్‌లీకేసే ఎళ్ళేసరికి ఈ డయాబెటిస్‌తో పాటు ఏజ్ బట్టి
తగ్గిపోతూ ఉంటది. ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఒక 30 ఇయర్స్ అతను 2-3 డేస్ టాబ్లెట్స్ వేసుకొని బెటర్ అయిపోతారు. ఒక 60 ఇయర్స్ డయాబెటిక్ అతను దానికి ఇంజెక్షన్స్ పెట్టాలి. హాస్పిటల్‌లో ఉంచాలి. కేర్ ఉండాలి. వారం పడతదైనా. సో, ఏ బాడీ బఫర్ ఎలా ఉంటదో అది మనం చెప్పలేం. సో, గోల్డెన్ అవర్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత 1 అవర్ లోపు ఇచ్చే ట్రీట్మెంట్‌ని గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంటారు. ఆ ట్రీట్మెంట్ మనం ఇస్తే బాడీలో రిజర్వ్స్ అవ్వకుండా మనం బయట నుంచి సపోర్ట్ చేస్తూ మనం ప్రోగ్నోసిస్ లైఫ్ పోకుండా అండ్ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేలాగా బెస్ట్ సపోర్ట్ ఇవ్వచ్చు. కొన్ని కండిషన్స్‌కి గోల్డెన్ అవర్ తర్వాత వస్తే ఎంత చేసినా వేస్ట్. యాహ్! ఇప్పుడు బ్రెయిన్ గాని, హార్ట్ గాని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఒక బోన్ ఇరిగినా గాని మనం ఎలాగోలాగా మేకులు, స్క్రూలు పెట్టేసి యాహ్! చేసేయొచ్చు గానీ, బ్రెయిన్‌కి గాని, హార్ట్‌కి గాని ఒక్కసారి ఏవైనా డ్యామేజ్ జరిగితే కొంత టైం తర్వాత అది ఇర్రివర్సిబుల్. ఇప్పుడు బ్రెయిన్‌కి ఆక్సిజన్ ఆపేసాం. ఎంతసేపు ఉండొచ్చు చెప్పండి మామూలుగా? ఒక టైం చెప్పండి. ఒక 2 మినిట్స్ మేబీ 1 మినిట్. 4 మినిట్స్. ఓకే. 4 మినిట్స్ వరకు రివర్సిబుల్ డ్యామేజ్. అంటే 4 మినిట్స్ లోపు ఆక్సిజన్ పెట్టేస్తే బ్రెయిన్ మళ్ళీ నార్మల్‌గా వచ్చేయొచ్చని. ఓకే. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆ 5థ్ మినిట్ నుంచి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే మనం ఎంత చేయని కొంచెం ప్రాబ్లమ్ అనేది ఉండిపోద్ది. ఆ ప్రాబ్లమ్ ఎలా వస్తదో మనకు తెలీదు. ఓకే. హార్ట్‌కి గూడా అంతే. ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వస్తే మనం గంటలో ట్రీట్ చేయడం వేరు, 4 గంటల్లో ట్రీట్ చేయడం వేరు, 2 రోజుల తర్వాత ట్రీట్ చేయడం వేరు. ముగ్గురు బతుకుతారు. ఓకే. కానీ ఫస్టోడు రెగ్యులర్ లేబరర్ అయినా అతని వరకు అతను వెళ్ళిపోగలరు. ఆ థర్డ్ పర్సన్ సెడెంటరీ లైఫ్ అయినా గానీ నడవడానికి ఆయాస పడిపోతారు. సో, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అంత ఇంపార్టెంట్. సో, వాటెవర్ వి డూ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ పేషెంట్ ఏ సౌండ్ లైఫ్. యాహ్! అంటే అతని కాళ్ళ మీద అతను బతికేలాగా వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా బతకడం అనేది. ఇప్పుడు మీరు బ్రెయినా, హార్టా అని అడిగితే నేను బ్రెయిన్ అనే అంటాను. ఎందుకంటే హార్ట్ కంప్లీట్‌గా బెటర్‌గా ఉన్నా గానీ బ్రెయిన్ ఫంక్షన్ లేకపోతే బాడీ ఇంకా వేస్ట్. సో, వాట్ యూ ఆర్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బ్రెయిన్. వాట్ ఐ యామ్ ఈస్ బికాస్ ఆఫ్ మై బ్రెయిన్. బ్రెయిన్ ఉండి హార్ట్ లేకపోతే ఎలాగో డెఫినెట్‌గా చనిపోతారు. పంప్ ఉండదు. ఇంకా బ్రెయిన్‌కి ఆక్సిజన్ వెళ్ళదు చనిపోతారు. కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయింది, హార్ట్ ఉంది, వెజిటేటివ్ స్టేట్ అంటారు. చాలా మేజర్ స్ట్రోక్ గాని ఇంకా బెడ్ మీదే ఉంటారు. వాళ్ళు మాట్లాడలేరు, మెమరీ ఉండదు. అలాంటి లైఫ్ ఉండి గూడా ఫ్యామిలీకి బర్డెన్, ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఇవి తప్ప ఎక్కువేమీ పెద్ద యూజ్ ఉండదు. సో, అలాంటివి అవ్వకుండా చేయడానికే ఈ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ గోల్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి. సో, ఆ గోల్డెన్ అవర్‌లో ట్రీట్మెంట్ ఇస్తేనే చాలా బెటర్‌గా ఇంప్రూవ్‌మెంట్ అవుతారు. ఇందాక గోల్డెన్ అవర్ గురించి చెప్పారు కదా! సో, లాస్ట్ ఆ ప్రెషియస్ టైమ్స్‌లో కాపాడితే యూ గెట్ అ బెటర్ లైఫ్ లేట్ చేసే దానికన్నా కూడా. అవునండి. సో, మరి డిలేస్ దేనివల్లైనా అవ్వచ్చు కదండీ ఆ టైంలో. లైక్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ డిలే కూడా ఉండొచ్చు కదా! ఆ టైంలో మీరు ప్రతి ఒక్కటి మే నాట్ బీ ఆన్ యువర్ ఓన్ కదా! సో, మీరు ఆ టైంలో ఒక సీటీ స్కాన్‌కి పంపించొచ్చు. లేదంటే ఒక అల్ట్రాసౌండ్ అన్నో ఏదో ఒకటి పంపించొచ్చు కదా! అక్కడ డిలే అయితే హౌ డు యూ టాకిల్ దట్ సిట్యుయేషన్? ఎమర్జెన్సీలో మెయిన్ చేసే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్‌కి పాయింట్ ఆఫ్ కేర్ అని ఒకటుంటది. పాయింట్ ఆఫ్ కేర్ టెస్టింగ్ అని. అంటే పేషెంట్‌కి ఆ టెస్ట్ బెడ్ పక్కనే జరుగుద్ది. బెడ్ పక్కనే రిజల్ట్ వచ్చేస్తది. ఓకే. అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ గ్లూకోమీటర్. ఓకే. పేషెంట్ అసలు గ్యాస్పింగ్‌లో వస్తారు. కను ఊపిరితో వస్తారు. అసలు ఏమైందో, స్ట్రోక్ అయిందో, హార్ట్ అటాక్ ఎవరికేం తెలీదు. చూస్తే షుగర్స్‌లో ఉంటాయి. ఓకే. అక్కడ మేము బెడ్ పక్కనే టెస్ట్ చేస్తాం. వెంటనే రిజల్ట్ వచ్చేస్తది. షుగర్స్ డెక్స్ట్రోజ్ మేము ఎక్కిస్తే వెంటనే నార్మల్ అయిపోతారు. అలాగా ఆ టెస్ట్ కాకుండా చాలా పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్స్ మా డిపార్ట్మెంట్‌లో ఉంటాయి. ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్. ఏబీజీ పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ అని ఉంటది. ఓకే. ఆ అల్ట్రాసౌండ్ ఎలాగంటే పెద్ద మిషన్‌లు, జెల్ బాటిల్స్ అవేమి ఉండవు. ఆ! అవి కాకుండా జస్ట్ ఒక సి టైప్. మన ఫోన్ చార్జర్ ఎలా పెట్టుకుంటామో, టాబ్లెట్‌కి గాని, మన ఫోన్‌కి గాని పెట్టుకొని ఫోన్‌లోంచి నేను అల్ట్రాసౌండ్ చేసేయగలను. ఓకే. సో, సో దీస్ చిన్న చిన్న మైక్రో కెమెరాస్‌లా వస్తున్నాయి. కెమెరా కాదు. ఇప్పుడు అది వైర్డ్ ఉన్నాయి. వైర్‌లెస్ గూడా ఉన్నాయి. ఓకే. సో, దాన్ని ఫోకస్ అంటారు. పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్. ఓకే. దాంతో నాకు పేషెంట్‌కి ఎలా మేనేజ్ చేయడం అనేది నాకు కొంచెం క్లూస్ వస్తుంటాయి. ఓకే. సో, సీటీ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లో పెట్టడం కష్టం. కానీ ఎక్కడైతే బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో బిల్డ్ అయిన హాస్పిటల్ ఉంటదో, యాహ్! రేడియాలజీ డిపార్ట్మెంట్ విల్ బి ప్లేస్డ్ నెక్స్ట్ టు ఎమర్జెన్సీ. యెస్. ఆ! అండ్ ట్రామా కేసెస్‌కి దేనికి గూడా ఎంఆర్ఐ చేయం. సీటీ.
1 మినిట్‌లో మొత్తం హోల్ బాడీ చేసారన్నా చేసేసి వెంటనే తెచ్చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ చూసానండి. ఎంఆర్ఐ లైక్ సో దీస్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఎమర్జెన్సీ నెక్స్ట్ టు రేడియాలజీ ఉంటుంది. పక్కనే ఉంటది. ఆ గ్రీన్ వే గూడా ఉంటది కంప్లీట్‌గా. ఎవరు రాకుండా డిస్టర్బ్ కాని ఏరియా నుంచి పేషెంట్ తీసుకెళ్ళి యాహ్! వెంటనే చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తది. అలాగే మనకి ఇన్ఫెక్షన్ కౌంట్స్ ఎంతున్నయి, క్రియాటినిన్ ఎంతుంది, ఏబీజీ అంటే మన బ్లడ్‌లో ఆక్సిజన్ ఎంతుంది, అవన్నీ చేసుకునే ఎక్విప్‌మెంట్ దగ్గరలోనే ఉంటది. ఆ పేషెంట్‌కి హార్ట్ అటాక్ అని డౌటా, అవన్నీ 5 మినిట్స్‌లో ఉంటది. బట్ కన్వెన్షనల్ హాస్పిటల్స్‌లో పాత టైప్ ఇంకా ఫాలో అవుతూ ఇంకెక్కడైనా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లేని దగ్గరల ల్యాబ్‌కి పంపించాలి. శాంపుల్ తీయాలి, బాటిల్‌లో పెట్టాలి, అక్కడ వార్డ్ బ్యాక్ ఇవ్వాలి. ఆళ్ళెక్కడో ఉన్న ఫ్లోర్‌లో ల్యాబ్‌కెళ్ళాలి. అక్కడ టెక్నీషియన్ ఉండాలి ఫస్ట్. టెక్నీషియన్ ఆ టైమ్స్ అంటున్నాను. మార్నింగ్ టైమ్స్ కాదు. ఎనీ టైమ్. అక్కడ ఉన్నప్పుడు ప్రాసెస్ చేసి, అది చేసుకొని కంప్యూటర్‌లో టైప్ చేసి, పేపర్ ప్రింట్ చేసి వచ్చేసరికి గంట అయిపోద్ది. ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేసి ఓకే. ఇదొచ్చిన తర్వాత ట్రీట్ చేద్దాం అంటే అవ్వదు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వోంట్ వర్క్ లైక్ దట్. సో, అక్కడికక్కడ పేషెంట్‌కి ప్రొవిజనల్ డయాగ్నోసిస్‌తోనే విల్ గో ఫార్వర్డ్ విత్ అవర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. రీసెంట్‌గా చెప్పాలంటే ఒక్కొక్కసారి కొన్ని హాస్పిటల్స్‌లో ఫుల్ రేడియాలజీ సెటప్ ఉండదు. అల్ట్రాసౌండ్ ఉండొచ్చు గానీ, ప్రతి హాస్పిటల్ కూడా సీటీ, ఎంఆర్ఐ పెట్టడం కష్టం. అవును. సో, కొన్నిసార్లు పేషెంట్‌ని ఔట్ ఆఫ్ ద హాస్పిటల్ పంపించాలి. విత్ ద ఎగ్జాక్ట్ అంబులెన్స్ సెటప్, ఒక టెక్నీషియన్‌తో యాహ్! పాటు కొన్ని డ్రగ్స్ సపోర్ట్ కూడా పంపించాలి. రీసెంట్‌గా నేను స్కానియాకి పంపించాను పేషెంట్. పేషెంట్ వెళ్లారు. ఎంఆర్ఐ అడిగాను యాక్చువల్లీ. ఆ! ఎంఆర్ఐ అడిగాను. స్ట్రోక్ కేస్ అది. సో, అక్కడ నేను విన్నదాన్ని బట్టి అది కొంచెం ఏఐ ఇంటిగ్రేటెడ్ మిషన్. హ్మ్. సో, ఇట్ విల్ హెల్ప్ ద రేడియాలజిస్ట్ టు డయాగ్నోస్ ఫాస్టర్ అండ్ బెటర్. యాహ్! రెగ్యులర్‌గా 30 మినిట్స్ పట్టే ఎంఆర్ఐ బ్రెయిన్ 6 మినిట్స్‌లో అయిపోద్దంట. యాహ్! సో, ఆ పేషెంట్ పంపించాను. ఆ పేషెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చేలోపు నాకు రిపోర్ట్ వచ్చేసింది. దట్స్ లైక్ క్విక్ ఉంది. ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. మాములుగా కనుక్కున్నా ఎంత ఫాస్ట్‌గా ఎలా చేశారు? ఆడ్ టైమ్స్. యాహ్! నైట్ 2:00 అది. ఎలా వచ్చిందని కనుక్కుంటే వాళ్ళు చెప్పిందేంటంటే అక్కడ టెక్నీషియన్ 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటారు. అండ్ డాక్టర్ ఉన్నా లేకపోయినా స్కాన్ చేసిన ప్రతీదీ ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు ద సాఫ్ట్‌వేర్ అండ్ డాక్టర్స్ నంబర్స్. వాళ్ళకి అలర్ట్ ఎళ్ళిపోద్ది. ఓకే. స్కాన్ ఇక్కడ బిల్ అవ్వగానే అలర్ట్ ఎళ్ళిపోతది. సో, వాళ్ళక్కడ లింక్ ఎళ్తది. లింక్ ఓపెన్ చేయగానే మనం ఒక మ్యాక్‌బుక్‌లో ఎంత క్లారిటీగా చూస్తామో అది మొత్తం ఫోన్‌లోనే చూసేసుకోవచ్చు. సో, వీళ్ళు ఇక్కడి నుంచే రిపోర్ట్ పెట్టగానే అక్కడి నుంచి ఏ డాక్టర్‌కి రిఫర్ చేశారో వాళ్ళ నంబర్‌కి వాట్సాప్ వచ్చేస్తది. ఓహ్! నైస్. యాహ్! సో, యెస్. పేషెంట్ రాకముందే నాకు ఎవ్రీథింగ్ ఇప్పుడు యాహ్! మనం లైక్ స్విగ్గీ యాప్ అవును. వాడుతున్నప్పుడు ఎలాగవుతదో సేమ్ మొత్తం అలాగా వెంటనే స్పీడ్‌గా వచ్చేస్తది. సో, అది దట్స్ క్వైట్ ఇంప్రెసివ్. యాహ్! సో, నాకు అర్థమైనంత వరకు రైట్ నౌ మీరేం చేస్తున్నారు? లైక్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అనే స్ట్రీమ్‌లో లైక్ 2009లోనే స్టార్ట్ అయిందన్నారు కాబట్టి దేర్ మైట్ బి రియల్లీ ఫ్యూ డాక్టర్స్ ఓన్లీ. హ్మ్. లైక్ తక్కువ మంది ఉన్నారు. సో, అంటే ఎంతమంది ఉండొచ్చండి అప్రాక్సిమేట్‌లీ మొత్తం మన ఇండియాలో గాని, మన సౌత్‌లో గాని? ఇప్పుడు మన స్టేట్ ఆంధ్రాలో తీసుకుంటే నాట్ మోర్ దాన్ 150 డాక్టర్స్. ఒక ఊర్లో 5-10 డాక్టర్స్ ఉండడం గూడా గొప్పే. ఓకే. సో, ఇది చాలా కొత్త బ్రాంచ్. కొత్త బ్రాంచ్ ఇంకా స్పెషలైజేషన్ సీట్స్ గూడా నాట్ మోర్ దాన్ 10-15. యాహ్! అంటే ఇయర్‌కి 10-15 మెంబర్సే ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు 10 ఇయర్స్ నుంచి ఎన్నవుతాయి? అవును. చాలా తక్కువవుతాయి. యాహ్! 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 సో, చాలా రేర్‌గా ఉన్నారు వీళ్ళు. హాస్పిటల్స్ చూసుకుంటే చాలా హాస్పిటల్స్ ప్రతి హాస్పిటల్‌కి ఎమర్జెన్సీ అని ఉంటుంది. 24/7 ఎమర్జెన్సీ అని ఉంటుంది. ప్రతి హాస్పిటల్‌కి. గానీ మీరు చెప్పేదేమో డాక్టర్స్ తక్కువున్నారు. లైక్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ హూ హాస్ టు బి రియల్లీ ఇన్ దిస్ హ్మ్. ఎమర్జెన్సీ కేర్ యూనిట్. సో, అక్కడ ప్రస్తుతానికైతే ఉంటున్నారా? నిజంగానే ఉంటున్నారా? లైక్ ఆర్ దే ఆర్ జస్ట్ డాక్టర్స్ నాట్ ఎమర్జెన్సీ అంటే ఫిజిషియన్స్? అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటున్నారు. నిజంగా స్పెషలిస్ట్స్ అంటే లైక్ ఫిజిషియన్, అనస్థీషియా డాక్టర్ వీళ్ళుంటున్నారో మనకు తెలీదు. యాహ్! కానీ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అయితే మీరు చూసే హాస్పిటల్స్‌లో బోర్డ్స్ ఉన్న అన్ని దగ్గరలో ఉండరు. ఓకే. డెఫినిట్‌గా ఉండరు. సో, అది పీపుల్‌కి చెప్పాలంటే మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఏ స్పెషలైజేషనో గూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఓకే. సో, ఎలా తెలుస్తదండి మనకిప్పుడు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. హ్మ్. నాకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది. ఐ గాట్ ఇంటూ యాన్ యాక్సిడెంట్. హ్మ్. ఆ టైంలో నన్నెవడో తీసుకెళ్తాడు. ఎవడో ఎలానో తీసుకెళ్తాడు హాస్పిటల్‌కి. డోంట్ నో వేర్ ఐ యామ్ గోయింగ్. లైక్ హౌ కెన్ ఐ నో? లైక్ ఎట్లా తెలుస్తది? లైక్ హౌ? చాలా హాస్పిటల్స్ ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారం ఏంటంటే డాక్టర్స్ హాస్ టు డిస్‌ప్లే దేర్ నేమ్ అండ్ దేర్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ నంబర్.
ఓకే. అంటే ఏపీఎంసీ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. ఓకే. అలాగే కర్ణాటక, తమిళనాడు ప్రతి స్టేట్‌కి వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉంటాయి. సో, ఆ రిజిస్ట్రేషన్ నంబర్స్ పెట్టేసి డైరెక్ట్‌గా ఎమర్జెన్సీ డాక్టర్స్ అని పెట్టేయకూడదు. వాళ్ళ డిగ్రీస్ రాయాలి. ఓకే. సో, డిగ్రీస్ రాసేటప్పుడు కొన్ని డిగ్రీసే ఎలిజిబుల్ ఉంటాయి. లైక్ ఎంబీబీఎస్, ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇవి ఎలిజిబుల్ ఉంటాయి. యాహ్! అవి లేకుండా డైరెక్ట్‌గా ఎమర్జెన్సీ డాక్టర్ అని రాస్తే అది మనం చెప్పలేం. ఎవరొచ్చి ట్రీట్ చేస్తున్నారో చెప్పలేము. సో, జనరల్ పబ్లిక్ గూడా అవేర్‌నెస్ ఉండాలి. యాహ్! ఇప్పుడు కార్డియాలజిస్ట్ అంటే చాలా మందికి తెలుసు. యాహ్! 20 ఇయర్స్ బ్యాక్ కార్డియాలజిస్ట్ కూడా ఎవరికీ తెలీదు. ఫిజిషియన్ దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఓకే. అప్పుడు కార్డియాలజీ, న్యూరో సర్జరీ ఇవన్నీ గూడా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫిజిషియన్స్‌కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియో సర్జన్ వీళ్ళందరూ గూడా ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత ఎస్టాబ్లిష్ అయ్యారు. పేషెంట్స్ దే నో ఆ! వేర్ టు గో ఎక్కడికెళ్ళాలి, ఎవరు ఒరిజినల్. కానీ ఇంకా గ్రే ఏరియా గ్రే కాదు బ్లాక్ ఏరియా ఉన్నదేంటంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ ఐసీయూ డిపార్ట్మెంట్స్. ఓకే. సో, ఇక్కడ ఎవరుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఎంత తొందరగా బెటర్‌గా తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే వి ఆర్ డీలింగ్ విత్ లైఫ్. ఇప్పుడు ఈ బిస్కెట్ బాగోకపోతే ఇంకోసారి ఇంకో బిస్కెట్ కొనుక్కుందాం అని లేదు. టేస్ట్ యాహ్! గురించి కాదు. ఒకసారి రాంగ్ స్టెప్ వేసామంటే ఇంక వి కాంట్ డూ. యాహ్! అండ్ ఆల్సో ఈ ఫ్లైట్ ఫిజిషియన్ అన్నారు. ఐ యామ్ ఏ ఫ్రీలాన్స్ ఫ్లైట్ ఫిజిషియన్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో నేనొక్కడినే ఉన్నాను. సో, ఇదేంటంటే ఇప్పుడు మామూలుగా మనం పేషెంట్స్‌ని ఒక దగ్గర నుంచి వేరే దగ్గర ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. అది ఫీల్డ్ నుంచి అంటే యాక్సిడెంట్ అయిన ఏరియా నుంచి హాస్పిటల్‌కి అవ్వచ్చు. ఆ హాస్పిటల్‌లో ఎక్కువ కేర్ లేదు. లేదంటే వాళ్ళు వేరే పని మీద ఈ ఊరికొచ్చారు. సడెన్‌గా ఇక్కడ ఏదో బ్యాడ్ అయింది. వాళ్ళు ఊరికెళ్ళిపోవాలి. ఓకే. సో, ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళే ట్రావెల్ చేసుకొని వెళ్ళిపోలేరు. కొంతమందికి కంటిన్యూయస్‌గా మెడికల్ సపోర్ట్ వెళ్తుంటది. కొంతమంది అన్‌కాన్షియస్‌లో ఉంటారు. రోడ్ అంబులెన్స్‌లో వెళ్తుంటారు. కానీ కొన్ని పేషెంట్స్ ఏంటంటే ఆ అవర్స్‌లో వెంటనే సర్జరీ అయిపోవాలి. హ్మ్. వాళ్ళకి మనీ ఎక్కువ పెట్టినా గాని తొందరగా టైం తగ్గించాలి. టైమ్ ఫ్యాక్టర్. మనం ఏదైనా బ్యాక్‌కి తీసుకురావచ్చు గానీ టైం తీసుకురాలేం. సో, వెన్ యూ ఆర్ ఏబుల్ టు హావ్ ద పవర్ ఆఫ్ బయింగ్ ద టైమ్. సో, అప్పుడు ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఎయిర్ లిఫ్టింగ్ అంటారు. సో, ఇప్పుడు మనకి ఎలాగా అంబులెన్స్ ఉంటదో సేమ్ జెట్స్, చార్టర్డ్ జెట్ ప్లేన్స్ ఇవన్నీ గూడా లోపల అంబులెన్స్ లాగా తయారై ఉంటాయి. సో, దాంట్లో పేషెంట్ ఎక్కించి దాంట్లో స్ట్రెచర్ ఇట్స్ ఎ కంప్లీట్ ఐసీయూ ఇన్ ద ఏరోప్లేన్. ఓకే. సో, అంబులెన్స్ ఎలా ఉంటదని అన్నారు గదా! లైక్ ఐ జస్ట్ వాంట్ టు నో. అంటే ప్రాపర్ అంబులెన్స్‌లో వాట్ డు దే సప్లై ఇన్ అంబులెన్స్? ఆ అంబులెన్స్‌లో అంటే లైక్ ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో ఎవరొస్తారు? కాంపౌండర్ వస్తాడా? నర్స్ వస్తారా? లేదంటే ఎనీ డాక్టరా? ఎవరొస్తారు? ఎవరైనా రావచ్చు. ఓకే. ఇండియా ఈస్ హావింగ్ వెరీ వైడ్ ఆప్షన్స్ దట్ ఎవరైనా రావచ్చు. అందుకే కొంచెం బెటర్ క్వాలిటీ చూజ్ చేసుకుంటే మన లైఫ్ రిస్క్ చేయకుండా ఉన్నట్టవుతది. ఓకే. కాంపౌండరే కాదు ఒక 10థ్ ఫెయిల్ పర్సన్ గూడా పెట్టుకుంటారు ఊరికే. క్లీనర్ అవ్వచ్చు. ఓహ్! అసలు ఎవరు ఉండకపోవచ్చు. సో, అంబులెన్స్‌లో కరెక్ట్‌గా మినిమమ్ బేసిక్ ఉండేది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. ఓకే. అలాంటివి 12+ తర్వాత అదొక కోర్స్ ఉంది. అదొక కోర్స్ చేసి గూడా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్‌గా ఇప్పుడు మనం చూసే అంబులెన్స్ 108. ఆ! సో, ప్రతి 108కి ఒక పైలట్ అండ్ ఎన్ ఈఎంటీ డెఫినిట్‌గా ఉంటారు. ప్రైవేట్ అంబులెన్స్‌లో మనకు తెలీదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓహ్! సో, ఇలా అంబులెన్స్‌లో వెళ్ళేటప్పుడు ఇఫ్ ద పేషెంట్ రిక్వైర్స్ ఎక్స్‌ట్రా కేర్ డాక్టర్ ఆల్సో విల్ ట్రావెల్ విత్ ద పేషెంట్ ఇన్ ద అంబులెన్స్. దాంట్లో ఒక పేషెంట్ బ్యాడ్ అయితే కావాల్సిన డ్రగ్స్ అన్నీ గూడా ఉంటాయి. ఓకే. డ్రగ్స్, వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ టోటల్ మినీ ఐసీయూయే మనం క్యారీ చేస్తాం. ఓకే. సో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి దేర్ ఇస్ అ స్టాట్స్ ఏంటంటే ఇండియాలో లైక్ ప్రతి 10,000 పాపులేషన్‌కి దేర్ హాస్ టు బి అట్‌లీస్ట్ 1 అంబులెన్స్. బట్ మన ఇండియాలో ప్రతి 1,00,000కి కూడా ఒక అంబులెన్స్ లేదు. అంటే ఈవెన్ వర్స్ దాన్ థాట్. 1,00,000 కన్నా ఎక్కువ మందికి ఒకటి ఉండొచ్చేమో. సో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ అంబులెన్సెస్ ఆర్ వెరీ మచ్ లింక్డ్ కదా! సో, వాట్స్ యువర్ టేక్? సో, మన ఇండియాలో ఏ స్టాటిస్టిక్స్ తీసుకున్నా రేషియో ఎక్కువే ఉంటది. బికాస్ అవర్ పాపులేషన్ ఈస్ సో హ్యూజ్. అండ్ ఆ పాపులేషన్‌ని క్రైసిస్‌లో కంట్రోల్ చేయడం, మేనేజ్ చేయడం గూడా చాలా కష్టం. కానీ ఇఫ్ వి కంపేర్ 10, 20 ఇయర్స్ బిఫోర్ ఇప్పుడు అంబులెన్సెస్, రోడ్‌వేస్ గాని ఇవన్నీ కూడా చాలా బెటర్ అయ్యాయి. హ్మ్.
చాలా బెటర్ అయ్యాయి. బట్ అంబులెన్స్, ప్రీ హాస్పిటల్ కేర్ అవన్నీ కూడా చాలా బెటర్ అయ్యాయి. ఇంకా బెటర్ అవుతున్నాయి. ఓకే. సో, ఈవెన్ ఆ రేషియోస్ తక్కువున్నా గానీ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఓకే. సో, ఓకే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు. హోప్ ఫర్ ద బెస్ట్. యాహ్! సో, ఇందాక మనం ఈ ఫ్లైట్ హ్మ్. ఫిజిషియన్ గురించి ఆపేసాం. సో, హౌ టు గెట్ ఇంటు దట్? లైక్ ఎవరైనా సరే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి అంటే నేనే ఎలా బుక్ చేసుకోవాలి? లైక్ అది ఈజ్ ఇట్ లైక్ నార్మల్ ఫ్లైట్ బుకింగ్ గాని ఎట్లా చేసుకోవాలి? That you can contact me or you can go through the net and also do that. చాలా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఓమ్ని అంబులెన్స్, ఓమ్ని యాహ్! కొన్న ప్రతి ఒక్కళ్ళు అంబులెన్స్ రన్ చేయరు. ఆ! ఇట్స్ జస్ట్ ఎన్ ఓమ్ని విత్ ఎ బెడ్, దట్స్ ఇట్. ఓకే. అలాగే కూడా ఫ్లైట్, ఎయిర్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. కానీ కొన్నే ఎలిజిబుల్, రన్ బై డాక్టర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. దాంట్లో మెయిన్ బెస్ట్ కంపెనీ నాకు తెలిసి అయితే ఐకాట్. ఓకే. వర్క్స్ ఫ్రమ్ బెంగుళూరు మెయిన్లీ, బట్ ఇట్ హ్యాస్ బేసెస్ ఇన్ హైదరాబాద్, కలకత్తా, మాల్దీవ్స్, ఓకే. దుబాయ్, ఈ ప్లేసెస్‌లో ఉన్నాయి. సో, దాంట్లో యాక్చువల్ డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్, దే విల్ ఆల్సో ట్రైన్ ద స్టూడెంట్స్, కోర్స్ రన్ చేస్తారు. ఓకే. సో, దాంట్లో ఐ యామ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో, అలాగ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి కాల్ చేస్తే పేషెంట్ కండిషన్‌తో, దే ఆర్ డాక్టర్స్. దే విల్ టాక్ టు ద డాక్టర్స్ హియర్. ఇక్కడ ఓకే. పేషెంట్ ఎవరు ట్రీట్ చేస్తారని. సో, వాళ్ళ కండిషన్ అన్నీ చూసుకొని, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మూవ్ చేస్తారు. సో, హౌ మచ్ ఇట్ వుడ్ కాస్ట్ అండి? ఇట్ విల్ కాస్ట్ ఇన్ లాక్స్ డెఫినెట్‌లీ. సో, అంటే లైక్ ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మీరొక చార్టర్ జెట్‌లో వెళ్ళాలనుకుంటే పర్ అవర్ రెంటల్ చార్జ్ ఈస్ సంథింగ్ అరౌండ్ 2.5 లాక్స్. ఓకే. అంటే మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 5 లాక్స్ ఓన్లీ రెంటల్‌కే, యాహ్! వితౌట్ ఎనీథింగ్. ఆ! సో, బట్ యూ ఆర్ యాడింగ్ అప్ ఎ బెడ్. లోపల ఎక్విప్‌మెంట్ మొత్తం ఉంది. డ్రగ్స్ ఉన్నాయి. డాక్టర్ ఉన్నారు. టెక్నీషియన్ ఉన్నారు. విత్ రోడ్ టు రోడ్ సపోర్ట్. అంటే బెడ్ టు బెడ్. యాహ్! ఇక్కడ బెడ్ దగ్గర నుంచి అయి బయట అంబులెన్స్ బే దాకా, బే టు ఎయిర్‌పోర్ట్, ఎయిర్‌పోర్ట్ టు ఎయిర్‌పోర్ట్, అక్కడ మళ్ళీ అంబులెన్స్ రెడీగా ఉంటది. ఓకే. అక్కడి నుంచి హాస్పిటల్ అండ్ అక్కడి నుంచి బెడ్. బెడ్ టు బెడ్ కంప్లీట్ ట్రాన్స్‌ఫర్ అనేది చేస్తారు లైఫ్ ఫిజిషియన్స్. ఓకే. సో, అది డెఫినిట్‌గా కొంచెం ఎక్కువే ఉంటది. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్. యాహ్! సో, ఇప్పుడు కరెంట్‌లీ ఇండియాలో ఇఫ్ వి కంపేర్, ఇట్స్ ఆహ్, ఫైనాన్షియల్లీ మోర్ కాస్ట్‌లీ. యాహ్! ఓకే. కానీ ఫ్యూచర్‌లో ఇంకా బెటర్ సర్వీసెస్ అవన్నీ వస్తాయి. యాహ్! సో, నైస్ థింగ్ అండి. లైక్ ఫ్లైట్ ఫిజిషియన్ అనేది ఇట్స్ అ వెరీ రియల్లీ న్యూ టాపిక్. లిటరల్‌గా నేనెప్పుడు వినలేదు. అండ్ ఆబ్వియస్‌లీ సో, చాలా మందికి కూడా తెలిసి ఉండదు. రీసెంట్‌గా మధ్యప్రదేశ్, ఓకే. మధ్యప్రదేశ్ గవర్నమెంట్‌లో దే ఇంట్రొడ్యూస్డ్ దిస్ థింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ ఫ్రీ. ఓహ్! అంటే దట్స్ ఇక్కడ ఎక్కడ ఇన్సిడెంట్ 10 లాక్స్, 15 లాక్స్, ఈవెన్ ఇవి ట్రాన్స్‌ఫర్స్ నేషనలే కాదు, ఇంటర్నేషనల్ కూడా అవుతుంటాయి. ఓకే. ఆ టారిఫ్స్ ఇంకా భారీగా ఉంటాయి. ఇక్కడ భోపాల్ గవర్నమెంట్, అదే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ భోపాల్‌కి ఏది ప్రాబ్లమ్ ఉన్నా భోపాల్ ఎయిమ్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దే విల్ డూ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే. రీసెంట్‌గానే స్టార్ట్ అయింది ఫ్రమ్ 1 ఇయర్. అక్కడ నైస్. కూడా ఆపరేట్ చేసేది ఐకాటే. ఓకే. నైస్. నైస్. అంతది ఫ్రీ అంటే దట్స్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్. ఫిల్టర్ చేస్తారు ఎవరికి నిజంగా కావాలని. బాలేదంటే తీసుకెళ్ళిపోరు అలాగే ఏరోప్లేన్‌లో. యాహ్! సో, డిజాస్టర్స్ జరుగుతాయి. సో, దేర్ ఆర్ మెనీ డిజాస్టర్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, జనరల్‌గా ఎవరికైనా జరిగితే ఎమర్జెన్సీ వార్డ్ మీ దగ్గరకొస్తారు. హ్మ్. బట్ డిజాస్టర్స్ జరిగితే అక్కడికి మీరు వెళ్తారు. హ్మ్. సో, దట్స్ సో ఆబ్వియస్. హౌ డస్ ద సిస్టమ్ వర్క్స్ ఓవర్ దేర్? ఆ టైంలో? సో, హాస్పిటల్ విల్ బి హావింగ్ సెపరేట్ కోడ్స్. ఓకే. ఇప్పుడు రెగ్యులర్‌గా ఎక్కువ మందికి తెలిసేది కోడ్ బ్లూ అంటారు. కోడ్ బ్లూ అంటే ఎవరికో మెడికల్ ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్ అయిందని. అలా కాకుండా వి హావ్ కోడ్ రెడ్, హ్మ్. కోడ్ బ్లాక్, కోడ్ పింక్, కోడ్ బ్లూ, పర్పుల్. ఒక్కొక్క హాస్పిటల్‌కి కోడ్స్ ఉంటది. సో, డిజాస్టర్, ఎక్స్‌టర్నల్ క్రైసిస్ వచ్చినప్పుడు హాస్పిటల్ స్పెసిఫిక్ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ కోడ్ బ్రౌన్. ఓకే. కోడ్ బ్రౌన్ అంటే ఒక డిజాస్టర్ నియర్ బై ఏరియాలో అయింది. ఆ రిలేటెడ్ ఏరియాలో. అది వస్తుంటది. డిజాస్టర్ అవ్వగానే ఆ హాస్పిటల్ కమాండ్ సెంటర్‌గా కన్వర్ట్ అవుతది. సో, దేర్ విల్ బి కమాండింగ్ ఆఫీసర్ హెడింగ్ ద టోటల్ ఆపరేషన్స్. దే విల్ కన్ఫర్మ్ ఫస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అంబులెన్స్, ఫైర్ అవన్నీ ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు 108కి కాల్ చేస్తే యాక్టివేట్ అయ్యి కన్ఫర్మేషన్. ఫస్ట్ మేము న్యూస్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీల్ మేక్ ద హాస్పిటల్ టు అకామిడేట్ ఆల్ ద పేషెంట్స్ కమింగ్ ఇన్. ఓకే. సో, ఎంతమందున్నారు? ఏ టైప్ ఆఫ్ డిజాస్టర్? టైప్ ఆఫ్ డిజాస్టర్ బట్టి మేమిక్కడ పెట్టాల్సిన మెడిసిన్స్ వేరే ఉంటాయి.
సో ఎంత టైం పడుతుంది ఇక్కడికి రావడానికి. సో హాస్పిటల్‌లో ఎలెక్టివ్‌గా అవుతున్నవి అన్నీ స్టాప్ అయిపోతాయి. ఓకే. ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్స్, ఈవెన్ క్యాంటీన్ అన్నీ స్టాప్ అయిపోతాయి. రెగ్యులర్‌గా ప్లాన్ చేసినవి. ఓకే. అన్నీ గూడా ఈ వచ్చే పేషెంట్స్‌కే క్యాటర్ అవుతాయి. హ్మ్. బఫర్ జోన్స్ అని ఉంటాయి హాస్పిటల్స్‌లో. లైక్ 30-50 బెడ్స్ అకార్డింగ్ టు ద హాస్పిటల్ సైజ్. అవి ఎప్పుడు లాక్ చేసే ఉంటాయి. ఓకే. ఇలాంటిది అయినప్పుడే ఓపెన్ చేస్తారు. ఓకే. సో, టు క్యాటర్ మోర్ పేషెంట్స్. సో, అక్కడ ట్రయాజింగ్ అని చేస్తాం. మోస్ట్ సిక్కెస్ట్ పేషెంట్స్‌కి ఫస్ట్ కేర్ ఇచ్చి, దాని తర్వాత నెక్స్ట్ సిక్. ఫీల్డ్ ట్రయాజ్ ఉంటది. కొన్నిసార్లు హాస్పిటల్ నుంచే టీమ్ ఎళ్తది. ఇమ్మీడియేట్ కేర్ కావాల్సిన వాళ్ళని ఫస్ట్ తెస్తారు. ఓకే. ఆ! సో, అక్కడ ట్రయాజింగ్ జరుగుద్ది. మళ్ళీ హాస్పిటల్‌కొచ్చిన తర్వాత కూడా ట్రయాజ్ జరిగి, ఇఫ్ హీ నీడ్స్ ఆపరేషన్, ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ షిఫ్ట్ అవుతారు. అండ్ ఆ టైం అప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ ఒకటే కాదు, అన్ని డిపార్ట్‌మెంట్స్ యాక్టివ్‌గా ఉంటాయి. అందరూ కూడా ఎమర్జెన్సీకే వచ్చేస్తారు. ఫిజిషియన్, సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. సో, మాక్సిమం స్టాఫ్ సపోర్ట్‌తో రన్ అవుతుంటది. సో, ఎప్పుడైతే ఈ డిజాస్టర్ అనేది ఓకే. ఇట్స్ ఇన్ అవర్ కంట్రోల్. అందరొచ్చేసారు. బానే సెటిల్ అయినప్పుడు వీల్ అనౌన్స్ అనదర్ కోడ్. కోడ్ వైట్. మనం వాకీ టాకీలో మాట్లాడుతున్నప్పుడు ఓవర్ అంటారు. ఓకే. సో, అయిపోయింది అని. ఓకే. సో, కోడ్ వైట్ అనౌన్స్ చేస్తారు. సో, రెగ్యులర్ వర్క్స్ అన్నీ మళ్ళీ రెజ్యూమ్ అవుతాయి. సో, ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు అవి ఇవి అంటారు. యాహ్! కానీ అవును. నిజంగా ఎమర్జెన్సీ రూమ్‌లో నిజంగా ఆ పేషెంట్ వైపు ఎక్కువ ఎళ్ళట్లేదు. డాక్టర్స్ ఎక్కువ రావట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదంటే వాళ్ళకేం అవ్వలేదండి. వాళ్ళు ఎక్కువ కంగారు పడకూడదు. యాహ్! నిజంగా నేను ఒక పేషెంట్‌తో ఎక్కువ ఉంటున్నానంటే ఆ పేషెంట్ సిక్ అని. ఓకే. సో, ఈ నెగెటివ్ ఫీలింగ్ లాగా ఉంటది. నేనెప్పుడో వచ్చాను. నాకెవరు రావట్లేదు. నిజంగా రావట్లేదంటే మంచిదది. ఆ! నిజంగా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాను. ఆ! గ్రీన్ జోన్ అని ఉంటది. హ్మ్. స్టేబుల్ కేసెస్ ఉంటాయి. వాళ్ళకి వెయిట్ చేయొచ్చు. సింపుల్‌వే వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు. ఓకే. నేను ఎవరి దగ్గర ఉంటానో వాళ్ళు సీరియస్. యాహ్! ఆడు గొడవ పెట్టేసుకుంటూ ఉంటాడు. ఆహ్, నేను ఉన్న పేషెంట్స్ దగ్గర కూడా కంప్లెయింట్ చేసే స్టేట్‌లో కూడా ఉండరు. ఓకే. సో, నిజంగా కంప్లెయింట్ ఇస్తున్నాడు సిక్ కాదు. ఆ! సూపర్ సిక్‌గా ఉన్నాడు కంప్లెయింట్ చేయడు. ఓకే. డిజాస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. వెరీ బిగ్ డిజాస్టర్ మనకంటే లైక్ కోవిడ్. హ్మ్. 2020-22 హ్మ్. అక్కడి నుంచి 3 ఏళ్ళు అందరినీ షేక్ చేసిండ్రు అంతా. సో, యూ ఆర్ ద వెరీ ఫ్రంట్ లైన్ వర్కర్స్. మీ నుంచే మొత్తం ఇంకా జరిగిందంతా. సో, లైక్ వి ఆర్ వెరీ ప్రౌడ్ లైక్ మీతో ఉన్నందుకు. ఎట్ సో, హౌ వాస్ యువర్ టైమ్ ఇన్ థాట్ ఫేజ్? అప్పుడు ఎవ్రీథింగ్ వాస్ న్యూ. మాకు గూడా కొత్తగానే ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క డ్రగ్ అంటారు. ఒక్క కంట్రీలో వేరే డ్రగ్, వేరే ప్రోటోకాల్. ఏది కొత్తదొస్తే అది ట్రై చేస్తూనే ఉండాలి. బికాస్ దట్ ఈస్ వెరీ ఫస్ట్ టైమ్. స్ట్రెయిన్స్ మారుతుంది కానీ, ఇంత పవర్‌ఫుల్‌గా వచ్చింది ఇదే. పాండమిక్ అనేది 100 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడే వచ్చింది. సో, ఆ టైం చాలా స్ట్రెస్‌ఫుల్ టైమే. అది గూడా మొత్తం కొత్తదే. అండ్ ఆ టైంలో గూడా చాలా ఈవెంట్స్ వచ్చాయి. అంటే ఇంకా దాని గురించి మాకేం తెలీదు. కానీ పైనుంచి కూడా ప్రెషర్స్ ఉంటాయి. ట్రీట్ చేయాలని చెప్పేసి అండ్ చాలా ఫోబియా. హ్మ్. చాలా మందికి ఫోబియా ఎక్కువ ఉండేది. కోవిడ్ వేవ్ 1లో యాహ్! ఫోబియా వల్ల చాలా ఓవర్ కేర్, ఓవర్ భయం. యాహ్! దానివల్ల కూడా మిస్టేక్స్ చేయడం. టైం ఇలాంటివన్నీ ఎక్కువ పడి చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు. అది కూడా ఉన్నాయి. యాహ్! సో, అలాగా ఒక ఆల్మోస్ట్ 2 ½ 3 ఇయర్స్ హ్మ్. అలాగా గడిచింది. సో, యూ వర్ నాట్ ఎఫెక్టెడ్ కదండీ? లైక్ 2 టైమ్స్. ఓహ్! సో, అంటే లైక్ ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేవారు? లైక్ పేషెంట్స్‌ని మీరు ట్రీట్ చేసారు. దే వర్ లైక్ సమ్ If a doctor is affected, doctor will be quarantined for the same period of time. 15 days డ్యూటీస్ వేయకుండా సెపరేట్ రూమ్‌లో ఉంచి సెపరేట్‌గా ఫుడ్ వస్తూ ఇవన్నీ. మళ్ళీ 16th డే హి హాస్ టు కమ్ బ్యాక్ టు డ్యూటీ. ఓకే. ఓహ్! ఆ 15 డేస్ గూడా డాక్టర్‌కి ఏదో అవుతదని కాదు. డాక్టర్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఓన్లీ ఫర్ ద క్వారంటైన్ పీరియడ్ అక్కడికే వెళ్తుంటాయి. ఓకే. అంటే లైక్ ఇన్ మీన్ వైల్ లైక్ మొత్తం హెక్టిక్ ఉండేదండి. లైక్ మార్నింగ్ టు చాలా హెక్టిక్ ఉండేది. అండ్ ఆ టైంలోనే యాక్చువల్లీ కొన్ని డిపార్ట్మెంట్స్‌కి బూమ్ వచ్చింది. ఎమర్జెన్సీ మెడిసిన్, అనస్థీషియా, ఓకే. పల్మనాలజీ. ఓకే. యాక్చువల్లీ వీళ్ళేం డాక్టర్స్, వీళ్ళేం చేస్తారు అనే చాలా మందికి యాక్చువల్‌గా యూజ్ వచ్చింది తెలిసిందదే. అండ్ ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. కమ్యూనిటీ మెడిసిన్ అని చెప్పేసి. ఓకే. అదసలు ఎవరికీ తెలీదు.
అసలు పేషెంట్‌కి సిక్‌నెస్ వచ్చిన తర్వాత హాస్పిటల్‌కొస్తారు. ఆ సిక్‌నెస్ రాకుండా ఏమేం చేయాలని చెప్పేసి ఉండే డిపార్ట్‌మెంట్ కమ్యూనిటీ మెడిసిన్. సో, దానివల్ల గూడా ఆ రీసెర్చ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఎలా బ్లాక్ చేస్తున్నారు. దే ఆల్సో ప్లేడ్ ఏ వెరీ బిగ్ రోల్ ఆఫ్ స్టాపింగ్ ద డిసీజ్ హౌ టు స్ప్రెడ్ అలాంటివన్నీ గూడా. సో, బయటికెళ్ళి చేసే వాటిల్లో ఇంకేం సర్వీసెస్ ఉంటాయి లైక్ మీ నుంచి? ఎమర్జెన్సీ ఫిజిషియన్ హాస్పిటల్ బయటంటే ప్రీ హాస్పిటల్ అదొక సబ్ స్పెషాలిటీ. ఓన్లీ అక్కడ ఫీల్డ్ దగ్గర నుంచి అంబులెన్స్‌తో హాస్పిటల్‌కి రావడం. లేతే హాస్పిటల్ టు హాస్పిటల్. హ్మ్. ఎవరో ఎక్కడో దుబాయ్‌కెళ్లారు. అక్కడేదో సడెన్‌గా బ్యాడ్ అయ్యారు. ఒకసారి నేను మాల్దీవ్స్‌లో వెకేషన్‌కి వెళ్లారు. అది వేవ్ 2. ఓకే. అక్కడికి వెళ్లి వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ అప్పుడు క్యాజువల్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అలౌ చేయలేదు వాళ్ళని. ఓకే. బ్యాక్‌కి రాలేరు. బ్యాక్‌కి రెగ్యులర్ ప్లేన్‌లో రాలేరు. సో, ఎయిర్ అంబులెన్స్‌లోనే రావాల్సొచ్చింది. ఓహ్! సో, అక్కడికెళ్ళి తీసుకురావాల్సొచ్చింది. సో, ఇలాగ ఎయిర్ అంబులెన్స్‌లో గూడా చేస్తుంటారు. అండ్ ఇంకా ఇండియాలో ఈ కల్చర్ స్టార్ట్ అవ్వలేదు. కానీ సో, ఇప్పుడు యూఎస్, యూకే అలాంటివి తీసుకుంటే మెయిన్ పర్సనాలిటీస్ అంటే పొలిటీషియన్స్ గానీ, బిజినెస్ పీపుల్ గానీ ఎవరికైతే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకునేవాళ్ళు. సో, ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ గూడా వాళ్ళ పక్కనుంటారు. లైక్ 24/7 అలాగుంటారు. సో, అండ్ ఇంకేంటంటే రీసెంట్‌గా ఒక మార్స్ ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు గూడా ఒక సెలెక్ట్ చేసిన 5 మెంబర్స్‌లో ఒకళ్ళు ఎమర్జెన్సీ ఫిజిషియన్. ఓకే. అంటే వాళ్ళొక సేమ్ మార్స్ ఎన్విరాన్మెంట్‌లో పెట్టేసి నాసా ఇప్పుడు టెస్ట్ యాక్చువల్‌గా జరుగుతుంది. హ్మ్. అండ్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంది. సో, దాంట్లో ప్లాన్ చేయడానికి మెడికల్ పరంగా ఎలా చేయాలనేది ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటారు. అండ్ అది కాకుండా గేమ్స్, స్పోర్ట్స్ ఇప్పుడు బాగా చూసేదేంటంటే క్రికెట్ ఇండియాలో. ఆ! ఐపీఎల్ మ్యాచెస్ అవుతున్నాయి. మ్యాచ్ అవుతున్నప్పుడు దెబ్బ తగులుతది. కొంతమంది క్రికెటర్స్ ప్రాణం గూడా పోయింది ఫీల్డ్‌లో అన్‌ఫార్చునేట్‌లీ. ఆ! సో, అలాంటప్పుడు ఇమ్మీడియేట్ కేర్ కోసం ఒక టీమ్ కంపల్సరీ అక్కడ ఉంటది. వాళ్ళు పర్సనల్ డాక్టర్స్ ఉంటారు. దాంతో పాటు ఎక్కడైనా మ్యాచ్ జరుగుతుంటే రీసెంట్‌గా ఐపీఎల్ మ్యాచెస్ వైజాగ్‌లో అయ్యాయి. ఆ! దానికి నేను ఫీల్డ్ ఆఫ్ ప్లే డాక్టర్‌కెళ్ళాను. ఫీల్డ్ ఆఫ్ ప్లే అంటే ప్లేయర్స్‌కి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆ ఏరియా మొత్తం. ఓకే. అంటే దాంట్లో చాలా టీమ్స్ ఉంటాయి. మెడికల్ టీమ్‌లో ఉండేది ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉంటారు. సో, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా మెయిన్‌గా ట్రైనింగ్, టీచింగ్‌లో కూడా ఈ పబ్లిక్ అవేర్‌నెస్ వీటికి చేయడానికి కూడా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఉంటారు. చేస్తారు. సో ఓకే. సో, ఐపీఎల్‌లో నేను చూసేవాళ్ళు లైక్ ప్లేయర్ ఇంజ్యూర్ అయితే ఫస్ట్ గ్రౌండ్‌లోకొచ్చి యెస్. చూసేది హ్మ్. ఇట్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్. ఓకే. అయితే ఒకసారి వైజాగ్ ఐపీఎల్ మ్యాచెస్ రీప్లేస్ వస్తాయి. సో, మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మేము చూసేది డాక్టర్స్ మీద డాక్టర్స్‌కి అగెయిన్స్ట్‌గా అంటే లైక్ మాబ్ అటాక్స్ జరగడం గానీ, ఎవరైనా పేషెంట్స్ తాలూకు వాళ్ళకేమన్నా జరిగినప్పుడు డాక్టర్స్ మీద అగ్రెసివ్ అవుతారు. అంటే లైక్ ఏం చేయలేకపోయావని గానీ డాక్టర్‌గా లేదంటే కాపాడలేదు, టైంకి ట్రీట్మెంట్ నువ్వు చేయలేదు అని అనడం గానీ, లైక్ మీరేమన్నా ఫేస్ చేసారండి? హౌ ఇలాంటివి మీరు చూసే న్యూస్‌లు అన్నీ మెజారిటీవి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌లోనే ఉంటాయి. యాహ్! యాక్చువల్లీ యాహ్! ఇదే మర్చిపోయా. ఈ లైక్ ఎమర్జెన్సీ ఆర్ ద ఫ్రంట్ డోర్స్ ఆఫ్ ద హాస్పిటల్. హ్మ్. ఆబ్వియస్‌గా ఎవరొచ్చినా సరే ఫస్ట్ అక్కడికి వచ్చి ఎమర్జెన్సీకొచ్చే ఎటైనా వెళ్తారు. యాస్ యూ సెడ్. సో, ఆబ్వియస్‌గా యూ విల్ బి ద గై హూస్ గోనా ఫేస్ దట్ కదా! హ్మ్. హ్మ్. ఇలాంటివి ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, గొడవలు యాహ్! ఇవన్నీ చాలా వెళ్తే మధ్యలో సెక్యూరిటీని అలర్ట్ చేయడం, పోలీస్‌ని అలర్ట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో, ఏంటంటే అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్. ఏంటంటే డాక్టర్స్‌కి బేసికల్లీ ఈ కంట్రీలో ఒపీనియన్ సరిగ్గా బాలేదు. ఓకే. కొంతమంది కంప్లీట్‌గా కావాలనే చేసే డాక్టర్స్, ఊరికే బ్లఫ్ చేసి చేసేవాళ్ళు, మనీ కోసం చేసేవాళ్ళు అన్నట్టుగా ఒక ఒపీనియన్ అనేది ఫార్మ్ అయిపోయింది. అది దాని దగ్గర నుంచి ఎప్పుడు బయటకొస్తదో సొసైటీ తెలీదు. కానీ అది ఒపీనియన్ ఒకటి మైండ్‌లో పెట్టుకొని మిగతాదంతా చేస్తుంటారు. ఇప్పుడు ఏ డాక్టర్ గూడా ఒక పేషెంట్ రాగానే వదిలేద్దాం, చంపేద్దాం అని చూడరు. యాహ్! కావాల్సినంత ఎంతైనా బెటర్‌మెంట్ చేద్దామనే చూస్తారు. అవును. కానీ మనం ఎంత చేసినా గానీ ఒక స్టేజ్ దాటిపోతే కంప్లీట్‌గా కాపాడడం మన చేతిలో ఉండదు. అవును. సో, అంత చేసినా గానీ దానికి తగ్గట్టు వాల్యూ అనేది ఇప్పుడైతే ఈ సొసైటీలో లేదు. యాహ్! నాకు తెలిసి నేనది అనుకుంటున్నాను. బ్రెయిన్ డ్రైన్ అంటారు. బ్రెయిన్ డ్రైన్ అంటే ఇక్కడంతా చదువుకొని బయటికెళ్ళి లైక్ ఇప్పుడు ఇంజినీరింగ్‌లో చూసుకుంటే అందరూ యూఎస్‌కెళ్ళిపోతారు. యాహ్! అక్కడ ఎంఎస్ చేస్తారు. అలాగే డాక్టర్స్ కూడా చాలామంది ఎళ్ళిపోతున్నారు. ఎందుకు అవును. అంటే ఇక్కడ వాల్యూ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి వాల్యూ అక్కడ దొరుకుతుంది కాబట్టి ఎక్సెప్ట్ ఇండియా బయట ఎక్కడికైనా ఎళ్తే డాక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. నాట్ ఓన్లీ డాక్టర్ స్టాఫ్‌కి,
టెక్నీషియన్స్‌కి, Yeah. మెడికల్ వర్కర్స్ అందరికి చాలా ఇంపార్టెన్స్ ఉంటది. అదైతే ఇక్కడైతే ల్యాకింగ్ ఉన్నారు. ఏదో వేవ్ 1లో ఏదో చప్పట్లు కొట్టారు. వేవ్ 2లో ఏదో పూలేశారు. అంతే అక్కడికైతే మర్చిపోయారు. ఈరోజు మళ్ళీ ఏదైనా సిట్యుయేషన్ వస్తే మళ్ళీ కొట్టడానికి అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఆ హాస్పిటల్‌లో సడెన్‌గా కరెంట్ లేదు, వెంటిలేటర్ ఆగిపోతే డాక్టర్‌ని కొట్టండి. సడెన్‌గా ఏదైనా బాలేదు, లేట్ అయింది అంటే డాక్టర్‌ని కొట్టండి. అంటే అదొక సొల్యూషన్. వాళ్ళ ఈగో వాళ్ళకక్కడ సాటిస్ఫై చేసుకోవడానికి డాక్టర్ కొడితే వాళ్ళు సాటిస్ఫై అయిపోతారు. కానీ ఎందుకొచ్చింది? ఎవరు ఎంక్వైరీ చేస్తున్నారు? ఎవరు చూసుకోవాలి ఇది? అనేది ఎవ్వరికీ ఎక్కడ తెలీదు. వాళ్ళు ట్రై చేయరు. ఇక ట్రై చేయలేరు గూడా. యాహ్! డైరెక్ట్‌గా ఉండేది ముందు డాక్టర్ కాబట్టి డాక్టర్‌ని కొడితే సరిపోద్ది అన్నట్టుగా అయిపోతుంది. సో, మేము గూడా చదువుకొని మేము చదువుకుంది చేస్తుంది మేము గూడా సాలరీడ్ ఎంప్లాయీసే. ఒక ఇంజినీర్ ఎలాగో, ఒక సైంటిస్ట్ ఎలాగో, ఒక ప్రతీదీ ఎవరి జాబ్స్ వాళ్ళకుంటే మేము గూడా ఒక జాబ్ చేస్తున్నాం. యాహ్! ఇప్పుడు కంప్లీట్‌గా ఇప్పుడు ఒక లాయర్ కేస్ ఓడిపోతే ఏమవుతది? ఇప్పుడు ఇద్దరు వాదిస్తుంటే డెఫినిట్‌గా సగం మంది గెలుస్తారు, సగం మంది ఓడిపోతారు. యాహ్! డాక్టర్స్‌లో అలా కాదుగా. ఒక 1, 2% మోర్టాలిటీ ఉంటది. యాహ్! అలా ఉన్నప్పుడు అదే పట్టుకొని కావాలని చేశారు నెగ్లిజెన్స్ కొన్ని దగ్గరలో అవుతుంటది. అది కావాలని చేసింది కాకపోవచ్చు. వేరియస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. కంటిన్యూయస్ డాక్టర్స్ షిఫ్ట్స్ అవ్వచ్చు. కొంతమందైతే 36 అవర్స్, 48 అవర్స్ చేస్తుంటారు. యాహ్! ఇప్పుడు ఒక పైలట్‌కి ఫిక్స్డ్ అవర్స్ తర్వాత ఎయిర్‌లైన్స్ యాక్సెప్ట్ చేయదు. అవునండి. నువ్వు ఇన్ని అవర్స్ ఫ్లైట్ చేసావు. ఇంక నీకు బ్రేక్ ఉండాలి. నెక్స్ట్ ఫ్లైట్ ఎళ్ళకముందు అని చెప్పేసి. యాహ్! సో, ఫ్లైట్ పైలట్‌కి అలా ఉన్నప్పుడు డాక్టర్స్‌కి ఎందుకుండదు? డాక్టర్స్ కూడా ఇక్కడ లైఫ్స్‌తోనే చేస్తున్నారు. అలాంటివి చాలా రెగ్యులేషన్స్ యాక్చువల్లీ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది ఉంటది. ఇవి అందరికి అప్లై అవుద్ది. బట్ నాట్ డాక్టర్స్. అసలు డాక్టర్స్‌కి అప్లై అయితే ఏమవుద్దో కూడా నాకు తెలీదు యాక్చువల్లీ. యూ రేజ్డ్ ఎ పాయింట్ యాక్చువల్లీ హ్మ్. ఇక్కడ. లైక్ అవును. పైలట్ లైక్ అతని చేతిలో చాలా ప్రాణాలున్నాయి కాబట్టి ఇచ్చినారు. సేమ్ కైండ్ లైక్ డాక్టర్ లిటరల్‌గా లైక్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ లైసెన్స్ టు కంట్రోల్ అదర్ బాడీ. హ్మ్. హ్మ్. అతన్ని ఆపరేట్ చేయడం కానీ నేను కాదు. సో, యూ షుడ్ హావ్ ఎ ప్రాపర్ రెస్ట్ ఆర్ యూ షుడ్ హావ్ ప్రాపర్ టైమ్ టు రికవర్ యువర్‌సెల్వ్స్. హ్మ్. సో, ఎందుకది ఇంకా లేదంటారు? బికాస్ ఆఫ్ సెంట్రలైజేషన్ పాపులేషన్. ఓకే. సో, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఇంతమంది అని ఫిక్స్డ్‌గా ఉంటారు. బట్ ఇప్పుడు హాస్పిటల్‌కి వచ్చేవాళ్ళు అంతమంది అని ఫిక్స్డ్‌గా ఉండరు. అక్కడ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ డాక్టర్సే ఉండాలంటే కేర్ డెఫినిట్‌గా తగ్గుద్ది. అలాగని మిగతా డాక్టర్స్‌ని కూడా ఎక్కువ సేపు రన్ చేసి 24 అవర్స్, 36 అవర్స్ అంటే ఎఫిషియన్సీ కంపల్సరీ తగ్గిపోద్ది. సో, అందుకే డాక్టర్స్ సీట్స్ పెంచడానికి కూడా ట్రై చేస్తున్నారు గానీ, మళ్ళీ అందరు డాక్టర్స్ కలిపి మళ్ళీ అర్బన్ ఏరియాస్‌కే వస్తున్నారు. యాహ్! అక్కడే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి విలేజ్ ఈస్ బికమింగ్ విలేజ్ ఓన్లీ. సిటీలోనే కాన్సంట్రేట్ అవుతుంది. అది కూడా ఒక బయాస్ యాక్చువల్లీ. ఆ! సో, ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్ 8 ఏంటంటే 48 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేయకూడదు. ఏ ఫ్యాక్టరీలో ఏ వర్కర్ కూడా. బికాజ్ ఇట్స్ ఎఫెక్ట్స్ హిస్ ఎఫిషియన్సీ. యాహ్! బట్ యావరేజ్ డాక్టర్ విల్ వర్క్ మోర్ దెన్ 100 అవర్స్ పర్ వీక్. హ్మ్. సో, అక్కడున్నప్పుడు ఎఫిషియన్సీ దట్ మ్యాటర్స్ డెఫినెట్‌లీ. అలా ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా జరగొచ్చు. యాహ్! నైట్ అంతా పడుకోలేదు. మార్నింగ్ ఒక కేస్ వచ్చింది. కాన్సంట్రేట్ చేయలేకపోవచ్చు. నార్మల్ హ్యూమన్ బాడీ అది. ఇది యాహ్! బ్యాటరీ అయిపోయిందని ఫుల్ చార్జ్ పెడితే మళ్ళీ ఫుల్ ఎఫిషియన్సీలో పనిచేసే ఫోన్ కాదిది. యాహ్! సో, అలాగా కొన్ని మిస్టేక్స్ గూడా జరగొచ్చు. సో, దానికి ఒకళ్ళు రైజ్ చేస్తే కాదు, అన్ని సెక్టార్స్ నుంచి గూడా సపోర్ట్ వస్తేనే చేయడానికవుతది. ఆ! సో, ఎనీ ఇన్సిడెంట్ అండి లైక్ ఎవరైనా లైక్ మీరు పర్సనల్‌గా ఇన్వాల్వ్ అయిన ఏదన్నా ఫైట్ అని కాదు గానీ బోల్డ్ అంటే డిపార్ట్‌మెంట్ ఇంటర్నల్‌గా అయితే బోల్డ్ అయ్యాయి. చాలామంది ఆర్గ్యుమెంట్స్, అరుచుకోవడాలు ఇక్కడ దాకైతే వచ్చు. కొంతమంది పేషెంట్స్‌తో గూడా కొంతమంది పేషెంట్స్ సేన్‌గా రారు. ఇన్‌సేన్ అంటే ఆల్కహాల్ వల్ల అవ్వచ్చు, లేకపోతే దెబ్బ తగలడం వల్ల వాళ్ళని కంప్లీట్‌గా మనం రిస్ట్రెయిన్ చేయాల్సొస్తది. యాహ్! కట్టేసి, బెడ్ కట్టేసి సెడేషన్ ఇచ్చి అవన్నీ గూడా అవుతున్నప్పుడు చాలా సిట్యుయేషన్స్ ఒస్తాయి. వాళ్ళు డాక్టర్స్‌ని కొట్టేయడం కావాలని కాదు. యాహ్! కావాలని కొట్టేది అటెండర్స్ కొడతారు. ఆ! పేషెంట్స్ వాళ్ళకి బాలేక వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఆ! అలాంటి సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. చాలానే ఉంటాయి. ఎమర్జెన్సీలో వర్క్ చేస్తుంటే చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు ఇలాంటివి. సో, అటాక్స్ అవన్నీ కెన్ అండర్‌స్టాండ్ లైక్ ఒక రకంగా వెళ్తూ ఉంటది మీ కెరియర్. హ్మ్. లైక్ లైఫ్ స్టైల్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంటది. 'పోకిరి' సినిమా చూసినప్పటి నుంచి ఒక చిన్న డౌట్ లైక్ ఇలియానాకి కత్తి కోసుకొని ఉంటది. మహేష్ బాబు తీసుకొస్తాడు. ఇది క్రిమినల్ కేసు హ్మ్. ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. హ్మ్. ఇక్కడ కాదని చెప్తే
వీడు మళ్ళీ తిరిగి కట్ చేస్తాడు. ఇద్దరం పోలీస్ లైక్ సో ఆబ్వియస్‌గా మీ ఫస్ట్ ఎమర్జెన్సీకి వస్తారు కదా! ఎమర్జెన్సీగా వస్తారు. అవును. మీరేం చేస్తారు? యాక్చువల్లీ ఈ సీన్ సేమ్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో' కూడా ఉంటది. ఆ! సో, ఈ సీన్స్ వస్తాయి. ఇప్పుడు మామూలుగా కొంతమంది కేస్ పెట్టడానికి మాత్రమే వస్తారు హాస్పిటల్‌కి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తే "ఈడు నన్ను కొట్టేసాడు" అంటారు. ప్రతి దెబ్బ కనిపించాలని లేదు. దెబ్బలు కనిపించకుండా కూడా కొడతారు. ఓకే. సో, పోలీసులు ఏం చేస్తారంటే, ఇది నిజంగా కొట్టినట్టు, ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్టు, లేదంటే లోపల ఎవిడెన్స్ బోన్ ఇరిగినట్టు గాని, మజిల్ కట్ అయినట్టు గాని, ఇదేమైనా రాసుకొని రమ్మంటారు. అలాంటివి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పేపర్ వర్క్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. లైక్ రెగ్యులర్ అంటే కోపం వచ్చి ఇవన్నీ చేసిన వాళ్ళకి. బట్ నిజంగా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఎవరైనా నిజంగా పొడి చేశారు, లేదంటే ఎవరైనా చంపడానికి ట్రై చేశారు, కోసేశారు గొంతు గాని, చెయ్యి గాని అలాంటివి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ ఆగదు. ఓకే. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతది. అట్ ద సేమ్ టైమ్ ఇది మెడికో లీగల్ కేస్ అని మేము పోలీసులకి అప్పుడే ఇన్ఫార్మ్ చేసేస్తాం. ఓకే. ట్రీట్మెంట్ వెళ్తూనే ఉంటది. అది మెడికో లీగల్ కేస్‌గా డాక్యుమెంట్ అయిపోతది. సో, 2 ప్యారలెల్‌గానే వెళ్తుంటాయి. ఓకే. సో, ఫస్ట్ ట్రీట్మెంట్. డాక్యుమెంటేషన్ కంపల్సరీ అవుతది. కానీ డాక్యుమెంటేషన్ ఈస్ నాట్ ద ఫస్ట్ థింగ్. ట్రీట్మెంట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. బట్ ఏమేం ట్రీట్మెంట్ చేసాము, ఎక్కడెక్కడ వూండ్స్ ఉన్నాయి అవి కూడా ప్రతి పాయింట్ కూడా మెడికో లీగల్‌గా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అది కూడా మేము డాక్యుమెంట్ చేస్తాం. పోలీస్‌కి ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళొచ్చిన తర్వాత మేము రాసిన డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకుంటారు. ఇక్కడ వూండ్స్ ఉన్నాయి, ఇలా రాసారు అని చెప్పి పేషెంట్ కాన్షియస్‌గా ఉంటే స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎవరు కూడా అలాగని వస్తే ముందు పోలీస్ స్టేషన్‌కే వెళ్ళి దాని తర్వాత రమ్మని చెప్పేసి అలా ఏమీ చేయరు. ఓకే. అవన్నీ ఓన్లీ సినిమాటిక్ సీన్స్ అవి అంతే. ఫస్ట్ యుల్ సేవ్ ద లైఫ్. హ్మ్. యాహ్! సో ఎనీ ఇంట్రెస్టింగ్ కేస్ అండి అలాగా? అంటే ఎవరైనా అట్లాంటి ఫైట్‌లోంచి గాని, ఎనీ బుల్లెట్ గాని వచ్చే బుల్లెట్ ఇంజరీస్ చూసాము. లోకల్ మేడ్ బుల్లెట్స్. అంటే ఓహ్! వీళ్ళు కొంతమంది అడవుల దగ్గర పనిచేసేవాళ్ళు, వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఓకే. అక్కడ ఏమైనా అంటే వీళ్ళు ప్రొటెక్షన్‌కి చంపడానికని కాదు. షీప్స్ అవన్నీ తీసుకెళ్ళేటప్పుడు బేర్ అటాక్స్ అవి రాకుండా లోకల్ మేడ్ బుల్లెట్స్ అవి మిస్‌ఫైర్ అవ్వడం. ఓకే. అవి పెల్లెట్స్ మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోవడం. అవి కూడా చూస్తాం. ఓకే. ఏవి చూడలేదంటే ఆ కేసులు ఉండవు మా దగ్గర. అన్నీ చూస్తాం. యాహ్! సో యాహ్! సో మెడికల్ ఇండస్ట్రీ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. అ వెరీ వాస్ట్ థింగ్. బిజినెస్ పరంగా గాని ఏదైతే అయ్యారని. సో వాట్ డు యూ సే? మెడికల్ ఇండస్ట్రీ అనేది బిజినెస్సా? లేదంటే సర్వీసా? ఏం చెప్తారు? 2 ఉన్నాయి. బిజినెస్ ఉంది. సర్వీస్ ఉంది. సర్వీస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అక్కడికొచ్చినప్పుడు ఫ్రీగా సర్వీస్ చేస్తూ పేషెంట్‌కి ఒక కాస్ట్ గూడా వేయకుండా పబ్లిక్ హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. ఎవ్రీ విలేజ్ హాస్ ఎ ప్రైమరీ మెడికల్ సెంటర్. ఎవ్రీ బిగ్ టౌన్ ఏరియాస్‌కి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్ ఫర్ ఎ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దేర్ ఈస్ ఎ మెడికల్ కాలేజ్. అవన్నీ గూడా సర్వీస్ మోటోతో రన్ అవుతుంది. అలా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్ మనీతో వర్క్ అవుతాయి. పేషెంట్స్ వచ్చినప్పుడు ఇవన్నీ చేయొచ్చు. కానీ డాక్టర్స్ అంటే దేవుళ్ళు, డాక్టర్స్ కాపాడాలి కదా! మీది సర్వీస్ ఇది కదా! అంటే ఇప్పుడు డాక్టర్స్‌కి ఎవరేమో టాక్స్ పే చేయకుండా ఉండట్లేదు. మా సాలరీలో టాక్స్ కట్ అవుతుంది. యాహ్! నేను ఏదైనా బార్బర్ షాప్‌కెళ్ళి నేను డాక్టర్ అంటే వాడు ఫ్రీగా ఏం చేయడు. నేను మార్కెట్‌కెళ్ళిన డాక్టర్ అంటే నాకు టమాటాస్ ఏమి తక్కువకి ఇవ్వడు. సో, అలా ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ దే ఆర్ పేయింగ్ టాక్సెస్ ఫర్ దేర్ ప్రాఫిట్. యాహ్! ఆ టాక్సెస్ అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎవరు టాక్స్ పే చేయాలి? యాహ్! బిజినెస్సే కదా! కంపెనీయే కదా! టాక్స్ పే యాహ్! చేయాలి. అవును. మరి అది హాస్పిటల్‌ని కంపెనీ అని టాక్స్ తీసుకుంటున్నప్పుడు అది కంపెనీగా చూపెట్టి, కన్జ్యూమర్ వచ్చినప్పుడు కన్జ్యూమర్ కూడా ఎళ్తారు. యాహ్! డాక్టర్ చేయలేదు లేదా హాస్పిటల్ బాలేదు అని చెప్పేసి కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్ళినప్పుడు ఇది కంపెనీ అవుతది కదా! యాహ్! మరి కంపెనీ అంటే బిజినెస్సే కదా! సో, అలా కాకుండా ఇప్పుడు బిజినెస్‌కి మీరు రావు సర్వీస్ కావాలంటే దే ఆర్ డెఫినైట్‌లీ పబ్లిక్ హాస్పిటల్స్. యాహ్! అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా సర్వీస్ ఉండొచ్చు. ఇప్పుడు ఎవరైతే నువ్వు హాస్పిటల్ కట్టు, నీకు కరెంట్ ఫ్రీ ఇస్తాం, మున్సిపల్ ట్యాక్స్ ఉండదు, నీ ప్రాఫిట్స్ తీసుకోము, నీది ట్రస్ట్ అని అంటే డెఫినిట్‌గా సర్వీస్‌గానే తీసుకోవచ్చు. యాహ్! అంతే కదా! అవును. సో బిజినెస్‌గా యాజ్ వి కెన్ సే దట్ ఇట్స్ బిజినెస్. ఆహ్, సో మల్టిపుల్ స్ట్రీమ్స్ ఉన్నాయి. చాలా హ్మ్. స్ట్రీమ్స్ ఉన్నాయి. మీతో మాట్లాడిన తర్వాత చాలా కొత్త కొత్త స్ట్రీమ్స్ కూడా తెలిసాయి నాకు. సో విచ్ బిజినెస్ హాస్ మోర్ పొటెన్షియల్ అండి? విచ్ మెడికల్ ఇండస్ట్రీ హాస్ మోర్ పొటెన్షియల్ యాస్ ఎ బిజినెస్ టు గ్రో?
డెఫినెట్లీ ఫార్మస్యూటికల్స్. ఓకే. ఫార్మసీ అండ్ ఫార్మా షాప్స్ కాదు. యాహ్! ఫార్మస్యూటికల్ ఫ్యాక్టరీస్. ఓకే. సో, ఆ ఫ్యాక్టరీస్ ఆర్ ద బెస్ట్ గెయినింగ్. నేను కూడా ఒక ఆర్టికల్ నుంచి చదివాను. టాప్ 10 బెనిఫిషియల్ పర్సన్స్ ప్రాఫిటబుల్ ఫ్రమ్ దిస్ మెడికల్ ఇండస్ట్రీ. ద 10th పర్సన్ ఈస్ అ డాక్టర్. ఓకే. ద ఫస్ట్ పర్సన్ ఈస్ అ ఫార్మసీ ఇండస్ట్రీ ఓనర్. ఓకే. సో, మెయిన్ అంతా అక్కడికెళ్తుంది. బట్ ఎవరు కూడా ఎవరికీ కనిపించరు. హ్మ్. సో, కనిపించేది, మాట్లాడేది మొత్తం మనం డాక్టర్‌తోనే. యాహ్! ఎవడమ్ముతాడో తెలీదు. ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తదో తెలీదు దాని గురించి. సో, ఇఫ్ ఐ మే ఆస్క్ మాట్లాడొచ్చో లేదో తెలీదు. మీరు చెప్పొచ్చో లేదో తెలీదు. ఐ జస్ట్ వాంట్ టు నో. సో, దేర్ ఆర్ మెనీ లూప్ హోల్స్ ఇన్ డ్రగ్స్ ఇండస్ట్రీ. హ్మ్. హ్మ్. సో, ఒక ఇండస్ట్రీస్‌లో లైక్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్‌కి నేను ఒక మెడిసిన్ పట్టుకొని, ఒక టాబ్లెట్ పట్టుకొని ఒక షాప్‌కి వెళ్తే ఇది ఇవ్వండి అంటే వాడు ఈ బ్రాండ్‌లో లేదు ఇంకో బ్రాండ్ అని చెప్పిస్తున్నాడు నాకు. హ్మ్. హ్మ్. ఈస్ థాట్ ఎనీ కన్సర్న్? లైక్ వాడు నాకు లైక్ ఈస్ హి ఫోర్సింగ్ ఆర్ ఎనీ డూప్లికేట్ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్? ఆర్ హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు డాక్టర్ రాస్తున్నా గానీ ఫార్మసీ, డ్రగ్స్ అలాంటివి ఏమైనా అక్కడ యాక్చువల్ ఫార్మసిస్ట్ ఉంటారు. అండ్ ఆ మెడికల్ షాప్ ఇంకోళ్ళుంటారు. అవును. సో, ఇప్పుడు చాలామంది పాలిక్లినిక్స్‌కెళ్ళినా, హాస్పిటల్స్‌కెళ్ళినా దే ఆర్ నాట్ ఓన్డ్ బై డాక్టర్స్. ఓకే. 90% డాక్టర్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఓపీ ఫీస్ అండ్ ద సాలరీస్. ఓకే. మెయిన్‌గా హాస్పిటల్ ఓనర్స్ గానీ, ఆ ఫార్మసీ ఓనర్స్ కానీ వేరే ఉంటారు. ఆ! సో, డౌటొచ్చినా అక్కడ అడగాలి. బట్ రెగ్యులర్ కామన్‌గా డాక్టరే దొరుకుతారు. ఆ! ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా డాక్టర్ దగ్గరికే ఎళ్తారు గానీ, కొట్టడానికి. ప్రాబ్లమ్ దాని గురించి కాదు. ఇష్యూ వచ్చిందంటే ఇటే వెళ్తారు గానీ, మెయిన్ ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది, దాన్ని సాల్వ్ చేయడం ఏంటి, ఎక్కడి నుంచి వెళ్తే ఎలాగా మారుతదని అదెవరు ఆలోచించట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు ఒక డ్రగ్ చెప్తే, ఆ డ్రగ్ నేమ్ వేరే, బ్రాండ్ నేమ్ వేరే. హ్మ్. డ్రగ్ నేమ్స్ జనరిక్ షాప్స్ అవి గూడా ఉన్నాయి. అక్కడికెళ్ళి డ్రగ్ నేమ్స్ చెప్తే ఈవెన్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి. చాలా వరకు ప్రతి ఊర్లో ఉంటాయి. అక్కడికి వెళ్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాండ్ ఆ జనరిక్ డ్రగ్గే ఇస్తారు. హ్మ్. అట్ వెరీ లో కాస్ట్. గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ దట్. ఓకే. అది కాదు మాకు ప్రైవేట్ ఇది కావాలంటే గూడా అటువైపు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు ఫార్మసీ అక్కడ ఫార్మసిస్ట్ అలా ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఒకటి బిజినెస్ రన్ అవ్వాలి, ప్రాఫిట్ రావాలి. అది గో ఆన్ అవుతుండాలంటే దే మైట్ బి హావింగ్ సమ్ టార్గెట్స్. ప్రతి ఒక్కళ్ళకి టార్గెట్స్ ఉంటాయండి. యాహ్! బ్యాంకర్స్‌కి టార్గెట్స్ ఉంటాయి. ఈ ఫార్మసీకి గూడా ఇంత ఎళ్ళకపోతే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే హౌ ద ఫార్మసీ దట్ కంపెనీ విల్ రన్. యాహ్! సో, అలాగా కొన్ని బ్రాండ్స్ అవి టార్గెట్ బేస్డ్‌గా రన్ అవుతుంటాయి. అండ్ కమింగ్ టు ద డాక్టర్స్ ప్రిస్క్రైబింగ్ దోస్ మెడిసిన్స్ నేను ఆ బ్రాండ్‌వి రాస్తున్నానంటే దానివల్ల బెటర్‌గా తగ్గడం నేను ప్రీవియస్ పేషెంట్స్‌కి చూసుంటాను. యాహ్! సో, అది వాడితే బెటర్‌గా తగ్గుద్దని నా ఒపీనియన్ అదే అయ్యుండొచ్చు. కానీ ఇతను కావాలనే అక్కడికి రాస్తున్నారు. ఇతనికి ఏమైనా కిక్ బ్యాక్స్ వస్తున్నాయి. రావచ్చు. ఓకే. ఇప్పుడు మీరు పాప్‌కార్న్ కొంటారు బయట రూ. 10 అది రూ. 7కే వాళ్ళకొస్తది. అంటే రూ. 3 తీసుకోవడం తప్పా? హ్మ్. లక్స్ సోప్ మీరు రూ. 40 కొంటారు. రిటైల్ షాప్ ఓనర్‌కి ఎంతకొస్తది? 30కే వస్తది. 30 కాస్ట్. అంటే ఆ రూ. 10 తీసుకోవడం తప్పా? అలా తప్పు లేనప్పుడు ఇలా దీంట్లో ఎందుకు యాహ్! ఇదొస్తుంది? ఇదెందుకు మొత్తం అంతా కలిపి సర్వీస్ అంటున్నారు? హ్మ్. యాహ్! ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ ఇప్పుడు ఫస్ట్ బిజినెస్. సర్వీస్ బెస్ట్ థింగ్ చేయాలంటే నాకు తెలిసి ఫుడ్. యాహ్! ఫుడ్ బిజినెస్ కాదు. ఫుడ్. హ్మ్. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. యాహ్! ఫుడ్ అన్నదాత సుఖీభవ అనేవన్నీ వస్తాయి. సో, ఇప్పుడు హోటల్‌కి వెళ్ళి అది సర్వీస్ కదా! అన్నదాత కదా! అని చెప్పేసి బిల్ కట్టకుండా వస్తే అవుతదా? ఎక్కడికైనా ట్రై చేయండి ఒకసారి. అవ్వదు కదా! మరి ఇక్కడెందుకొస్తుంది? యాహ్! ఇప్పుడు ఎవరైనా దగ్గరికెళ్ళి ఒక సపోజ్ ఎనీ ప్రొఫెషనల్ మీరు ఫీజు కట్టకుండా వెళ్లి మాట్లాడేసారండి అవుతదా? అవ్వదు. అండ్ డాక్టర్స్‌కి మాత్రం రోజుకి ఒక కాల్ అయినా వస్తది. ఫ్రెండ్స్ దగ్గర నుంచో, రిలేటివ్స్ దగ్గర నుంచో ఫ్రీ కన్సల్టేషన్స్. యాహ్! అవి చెప్పకుండా ఉండలేము. కంప్లీట్‌గా హోల్ హార్టెడ్‌గా చెప్పలేము గూడా. యాహ్! దాని తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం వి హావ్ టు పే థింగ్స్. అవన్నీ గూడా ఉంటుంటాయి. ఇప్పుడు ఈ మెడికల్ ఇండస్ట్రీలో మెడికల్ ఇండస్ట్రీ అనే కాదు. ఏదైనా సరే ఎవ్రీవేర్ రైట్ నౌ ఎక్కడైనా సరే డామినెన్స్ ఏముందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, అది మెడికల్ ఇండస్ట్రీ మీద లైక్ హెల్త్ ఇండస్ట్రీలో హౌ ఇట్ ఈస్ గోనా ఎఫెక్ట్? లైక్ ఫస్ట్‌లీ
లైక్ ఎట్లా చెప్పాలంటే ఓకే. సో ఫస్ట్‌లీ సాఫ్ట్‌వేర్‌లో మాట్లాడుకుంటే ఇట్స్ లైక్ మేకింగ్ లైక్ 10 మంది చేసే పని ఒకళ్ళకి వచ్చేసింది. లైక్ దేర్ ఆర్ మెనీ లే ఆఫ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఎస్. సో అట్లాంటి ఎఫెక్ట్ మెడికల్ హెల్త్ ఇండస్ట్రీలో వస్తే హూస్ గోనా ఎఫెక్ట్ ఫస్ట్? ఐ థింక్ ఇట్స్ రేడియాలజీ. ఎఫెక్ట్ అవుతారంటే రేడియాలజిస్ట్‌ని రిప్లేస్ చేసేస్తదని కాదు ఏఐ. ఓకే. బట్ ఏ డాక్టర్ హూ నోస్ ఏఐ కెన్ డూ బెటర్ దెన్ ద డాక్టర్ హూ డజంట్ నో ఏఐ. ఓకే. హీ విల్ దట్ ఏఐ నోయింగ్ డాక్టర్ విల్ రిప్లేస్ అదర్ డాక్టర్స్. ఓకే. ఇప్పుడు ఒక పనికి 10 మంది డాక్టర్స్ కావాల్సొస్తుంది అంటే, ఆ కంప్యూటర్స్, ఆ ఏఐ వాడిన డాక్టర్ ఆ 10 మంది పని ఇతనే చేయగలరు. హ్మ్. యాహ్! సో, ఏఐ కాంట్ రిప్లేస్ కంప్లీట్‌లీ డాక్టర్స్. అక్కడ ఒక హ్యూమన్ ఫ్యాక్టర్, థింకింగ్ పవర్, ఆ టచ్ అవన్నీ గూడా ఉండాలి. ఇప్పుడు రోబోటిక్స్ వచ్చేసాయి. ఆపరేషన్ థియేటర్ రోబోట్స్ చేసేస్తున్నాయంటే రోబోట్స్ చెయ్యవు. రోబోట్ హెల్ప్‌తో వాటి యాక్యురసీ అవన్నీ స్పెసిసిటీతో డాక్టరే చేస్తారు. ఇప్పుడు ఒక డాక్టర్ చేస్తే గంటలో అయిపోయేది. రోబోట్ చేస్తే అరగంటలో కాదు. 4 అవర్స్ అవుతది. కానీ ప్రెసిషన్. ప్రెసిషన్. యాహ్! సో, అలిసిపోకుండా డాక్టర్ కూడా ప్రశాంతంగా కూర్చొని ఆ రోబోట్‌నంతా బ్యాక్ నుంచి నావిగేట్ చేస్తారు. ఇట్స్ యాహ్! నాట్ ఎ రోబోటిక్స్. యాహ్! ఇట్స్ నావిగేటింగ్ సిస్టమ్. ఓకే. సో, ఇక్కడ కూర్చొని చేస్తారు. ఇప్పుడు నేను యాక్చువల్‌గా కార్ డ్రైవ్ చేయడం వేరు. నేను ఒక వీడియో గేమ్ ఆడడం వేరు. ఓకే. హ్మ్. సో, టీవీ ముందు నేను ప్రశాంతంగా కూర్చొని ఇది చేయొచ్చు. నా కంట్రోల్‌లో కంప్లీట్‌గా ఉంటది. అవును. సడెన్‌గా ఏవైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా చెయ్యి వణకడం గానీ, బరువు అనిపించడం, అవును. ఫెటీగ్ రావడం ఉంటది. బట్ విత్ నావిగేషన్ సిస్టమ్ ఇట్ వోంట్ హ్యాపెన్. కంఫర్టబుల్‌గా ఇంట్లో నావిగేషన్ సిస్టమ్ పెట్టుకొని హాస్పిటల్‌లో గూడా రోబోట్ సింక్ చేస్తే అదే చేస్తది మన యాహ్! హెల్ప్‌తో. సో, అలాగే ఏఐ ఇండస్ట్రీ ఎవరైతే డాక్టర్స్ బెటర్‌గా నేర్చుకుంటారో దే విల్ బి హెల్ప్‌ఫుల్ అండ్ దే విల్ రిప్లేస్ అదర్ డాక్టర్స్ హూ డోంట్ నో ఏఐ. యెస్. సేమ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో, ఇన్ని స్కామ్స్ చాలా స్కామ్స్ వింటూ ఉంటాం న్యూస్‌లో అది. లైక్ డ్రగ్స్ ఇండస్ట్రీలో స్కామ్ జరుగుద్దని గానీ, లేదంటే హాస్పిటల్‌లో డాక్టరే ఇప్పుడు 'ఠాగూర్' సినిమాలో చూసినట్టు చనిపోయిన బాడీకి ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నా అటు ఇటు తిరిగేసి హడావిడి చేసి బిల్ కట్టండి అప్పుడే డెడ్ బాడీని తీసుకెళ్ళినట్టు చివర్లో లాస్ట్‌కి. సో, వాట్ ఈస్ థట్ కేస్? స్కామ్స్ అన్నిట్లో అవుతాయి. అన్ని ఇండస్ట్రీస్‌లో అవుతాయి. యాహ్! దీనికన్నా పెద్ద పెద్ద స్కామ్స్ పెద్ద పెద్ద ఇండస్ట్రీసే ఉన్నాయి. అదందరికి తెలుసు. కానీ ఇవన్నీ ఎక్కడో ఏవో జరుగుండొచ్చు. కానీ అదే పట్టుకొని అందరూ ఇలాగే చేస్తున్నారు అని ప్రతిదానికి డౌట్ పడుతుంటే ఆ మెంటల్ పీస్ ఉండదు. అది చేసే దాని మీద నమ్మకం కూడా ఉండదు. అండ్ ఇచ్చిన మెడికేషన్స్ వర్క్ అవ్వాలంటే మెడికేషన్స్ హాఫే వర్క్ అవుతాయి. హ్మ్. మిగతా హాఫ్ మన కాన్ఫిడెన్స్, మనం ఎంత ట్రస్ట్ చేస్తున్నాం. ఆ మెడిసిన్‌ని గాని, మనకు ఆ మెడిసిన్ ఇచ్చే డాక్టర్‌ని గాని. సొంత వైద్యం పనికిరాదు, ఇంట్లో వైద్యం పనికిరాదు అంటారు. ఇదే. అంటే మనకు తెలిసిన ఫ్రెండే ఉండొచ్చు, రిలేటివే ఉండొచ్చు. మనకు చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. ఆ! వీడేం చేస్తాడులే అని అనుకుంటే నిజంగా అది పనిచేయదు. హ్మ్. ఇలాంటివి కొన్ని థియరీస్ గూడా ఉన్నాయి. నిజంగా గట్టిగా నమ్మి నేను హోప్ అనేది ఏదైతే ఉంటదో, హోప్ పెట్టుకుంటే చాలా డిసీజెస్‌ని ఓవర్‌కమ్ చేసిన వాళ్ళు గూడా ఉంటారు. యాహ్! అది హోప్ లేకపోతే రెగ్యులర్‌గా ఇచ్చినవి గూడా పనిచేయకుండా ఉంటది. సో, ట్రస్ట్ గూడా ఉండాలి. సో, ఆ మెడికల్ యాక్షన్, సైంటిఫిక్ బేసిస్ 2 కలిపి ఉంటేనే ఓవరాల్ ఔట్‌కమ్ బెటర్‌గా ఉంటది. యాహ్! ఉంటే ఇప్పుడు మెయిన్‌గా అవుతుందేంటంటే ఐడెంటిటీ స్కామ్స్ అవుతున్నాయి. ఓకే. చాలామంది నాన్ డాక్టర్స్ డాక్టర్స్‌గా పోర్ట్రే చేసుకుంటున్నారు. ఎవరేం చెక్ చేయట్లేదు. వాళ్ళకున్న పేరు బట్టి ఎక్కడెక్కడో వేరే వేరే దగ్గర పనిచేసి వాళ్ళకి లైసెన్సింగ్ లేకపోయినా గానీ దే ఆర్ ట్రీటింగ్ పేషెంట్స్. ఓకే. ఎవరు గూడా వాళ్ళని చెక్ చేయట్లేదు. అలా గూడా స్పెషలిస్ట్‌లాగా పోర్ట్రే చేసుకుంటూ నాన్ స్పెషలిస్ట్‌లు గూడా ఉంటున్నారు. హ్మ్. సో, మీరు ఒక డాక్టర్ దగ్గరికెళ్ళేటప్పుడు ఎంత ఎలిజిబుల్ అనే డాక్టర్‌కి చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్. ఓకే. రీసెంట్‌గా ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో గూడా ఇలాగ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గూడా ఫేక్ అని తెలిసింది. ఎప్పుడు ఒకళ్ళెవరో పొలిటీషియన్ ఎవరో వచ్చి ఏదో బ్యాడ్ అయితే అప్పుడు ఎంక్వైరీ చేయడంలో తెలిసింది. ఇప్పుడు ప్రతి పేషెంట్‌కి అలా ఎంక్వైరీ చేయరుగా ప్రతి డాక్టర్ మీద. సో, తెలిసే ఛాన్స్ తక్కువుంటది. సో, ఎవరికి వాళ్ళకి అవేర్‌నెస్ వచ్చి డాక్టర్స్‌ని యాక్చువల్‌గా ఎలిజిబుల్‌లా కాదా చెక్ చేసుకుంటూ వెళ్తే బెటర్. ఓకే. సో, అంటే ఇప్పుడు మీరన్నట్టే ఇట్లా ఎలిజిబుల్లా కాదా? హ్మ్. ఆహ్, మోస్ట్ ఆఫ్ ద
కంట్రీ ఇండియాలో ఎడ్యుకేటెడ్ గానీ అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ. హ్మ్. లైక్ కాస్త మోస్ట్ ఆఫ్ ద కామన్ థింగ్స్ తెలియని వాళ్ళు చాలా ఎక్కువ. ఇలాంటి నాలెడ్జ్ అసలు లేకుండా ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్‌గా ఆటిలకి ఇంకా స్కామ్ అవుతున్నట్టే కదండీ. లైక్ దే కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ కదా! అన్‌ఎడ్యుకేటెడ్ అంటే ఇప్పుడు ఫోన్ లేకుండా, గూగుల్ లేకుండా ఎవరు లేరు. హ్మ్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్స్ ఉన్నాయి. అందరూ బ్రౌజ్ చేసే వస్తున్నారు. సో, అలా బ్రౌజింగ్ దాంట్లోనే డాక్టర్ గురించి కొట్టినా, ఆ ఎలిజిబుల్ డాక్టర్ రిజిస్ట్రేషన్ నంబర్ కొట్టినా, అంతా మీకు మెడికల్ కౌన్సిల్ ఇస్తది. ఓకే. యాక్చువల్ ఆ డాక్టర్ స్పెషలైజేషన్ ఏంటి? దేంట్లో చేశారు? ఎప్పుడు ఉంది? అండ్ లైసెన్స్ ఉందా? లేదా? ఎవ్రీథింగ్ గూగుల్‌లో అవైలబుల్‌గానే ఉంది. ఇట్స్ ఓపెన్. ఓకే. అది చెక్ చేసుకుంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్‌కెళ్తే డాక్టర్స్ పేర్లతో పాటు కూడా రిజిస్ట్రేషన్ నంబర్ వేస్తారు. యాహ్! అంత ధైర్యంగా ఎందుకేస్తారంటే అక్కడ హెచ్ఆర్ టీమ్ చెక్ చేస్తది. ఓకే. ఇప్పుడు నేను ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌నంటే ఎవరు జాబ్ ఇచ్చారు. ఓకే. చిన్న చిన్న క్లినిక్స్‌లో పని చేయొచ్చు. పెద్ద హాస్పిటల్స్‌లో వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. ఓకే. మొన్న కూడా ఒక మూవీ వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్ లేకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీ 'డ్రాగన్.' డ్రాగన్. యాహ్! సో, అలాగా పెద్ద కంపెనీస్‌లో బ్యాక్‌గ్రౌండ్ చెక్ ఉంటది. యాహ్! సో, అలా ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేయడమే కాదు, జనరల్ పబ్లిక్ గూడా అది అవైలబుల్. ఓకే. జస్ట్ గూగుల్‌లో ట్రీట్మెంట్ కోసం ఎంత కష్టపడతారో, దాంట్లో 1% డాక్టర్ గురించి కష్టపడితే ఈజీ. యాహ్! సో, దానికి ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఉంటది. ఓకే. యాహ్! ఇందాక నుంచి లైక్ మూవీ రిఫరెన్సెస్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఇట్లా జస్ట్ హౌ లైక్ మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా మూవీస్ చూస్తారు? లైక్ యాస్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ దట్ విల్ బి అట్ వెరీ టైట్ షెడ్యూల్. యట్ హ్మ్. మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా మూవీస్ గాని, హౌ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ దట్? మూవీస్ పర్వాలేదు బానే చూస్తాను. ఇప్పుడు ఓటీటీ అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ టీవీలోనే 1 మంత్ వెయిట్ చేస్తే టీవీలోనే వచ్చేస్తున్నాయి. అండ్ టైట్ షెడ్యూల్ అనేది కంప్లీట్‌గా డ్యూటీలో ఉన్నప్పుడే ఉంటది. దేర్ ఈస్ ఎ స్విచ్ ఈ డిపార్ట్మెంట్‌లో కొన్ని డిపార్ట్మెంట్స్‌కి మాత్రం. ఫర్ నేమ్ సమ్ ఎమర్జెన్సీ మెడిసిన్, ఆ! అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ వీటిలో స్విచ్ ఉంటది. యాహ్! డ్యూటీ అయిపోయిందంటే అక్కడ కట్ అయిపోతది. ఇంకా హాస్పిటల్‌కి గాని, పేషెంట్స్ గాని ఎవ్వరికీ సంబంధం ఉండదు. హ్మ్. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటది. మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ రెగ్యులర్ బ్రాడ్ యాహ్! స్పెషాలిటీస్. ఒక పేషెంట్‌ని అడ్మిట్ చేశామంటే ఎప్పుడు ఆ పేషెంట్ ఆ డాక్టర్ బ్రెయిన్‌లోనే ఉంటారు. యాహ్! ఏమవుతుంది? కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా? బీపీ పెరిగిందా లేదా? రేపు సర్జరీ చేయాలని. సర్జరీ చేసిన తర్వాత బానే ఉన్నారా? పెయిన్ వస్తుందా? ఇవన్నీ రన్ అవుతూనే ఉంటాయి. బట్ ఈ స్పెషాలిటీ ఏంటంటే, నేను ఆ డ్యూటీ దిగుతున్నప్పుడు ఇంకో ఎమర్జెన్సీ ఫిజిషియన్ వస్తే, నేను హ్యాండ్ ఓవర్ కంప్లీట్‌గా ఇచ్చేస్తాను. సో, నా స్ట్రెస్ మొత్తం, రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఇంకోళ్ళకి ఇచ్చేసి నేను దిగుతా. ఓకే. ఇంక నాకు సంబంధం లేదు. కంప్లీట్ ఆన్, ఆఫ్‌లో ఉంటది. సో, క్వాలిటీ ఆఫ్ టైమ్ గూడా బెటర్‌గా ఉంటది. అలా కంప్లీట్‌గా పేషెంట్స్‌ని మోస్తూ ఉండడం నా వల్ల కాదు. నాకది యాహ్! ఇష్టం లేదు. యాహ్! ఉన్నప్పుడు కంప్లీట్ వర్క్. హ్మ్. వర్క్ ఉన్నప్పుడు వర్క్ గురించి ఆలోచించాలి. వర్క్ లేనప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని గురించి ఆలోచించాలి. దట్ ఈస్ మై మోటో. నైస్. సో సో దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ అండి. లైక్ ఐ గాట్ టు నో ఎ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ హెల్త్ ఇండస్ట్రీలో గాని, లైక్ కొత్త చాలా స్ట్రీమ్స్ ఉన్నాయని తెలిసాయి. అసలు హౌ దిస్ ఇండస్ట్రీ వర్క్స్ అని అర్థమైంది. ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని కానీ తెలిసింది. లైక్ జనాలకి చాలా విషయాలు తెలీదు. చాలా తెలుసుకోవాలని అర్థమైంది బేసిక్‌గా. స్టిల్ దట్స్ ఎ వాస్ట్ ఇండస్ట్రీ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ టు నో. ఫైనల్‌గా ఇఫ్ మీరు ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ఇస్ లైక్ ఫైనల్‌గా మీరేమన్నా అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నారా? లైక్ ఫర్ సమ్‌వన్ ఆహ్, హూ నీడ్స్ టు గివ్ సమ్ ఎమర్జెన్సీ కేర్, um, మినిమల్ ఎమర్జెన్సీ కేర్ బిఫోర్ గెట్టింగ్ టు యూ ఆర్ ఎనీథింగ్. యాక్చువల్లీ ఎవరికైనా పేషెంట్స్ లైక్ సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అనేది ఎవరిలో ఎప్పుడొస్తదో తెలీదు. యాహ్! ఇంకా అది ప్రివలెన్స్ గూడా రీసెంట్‌గా చాలా ఎక్కువైపోయింది. కొంతమంది జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. డాన్స్ చేస్తూ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. యాహ్! కొంతమంది ఈవెన్ స్టేజ్ మీద మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అవును. ఇదేంటంటే ఫస్ట్ బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండాలి. లేదంటే హై కార్టిజాల్ లెవెల్స్ మనకి పడే అవును. టెన్షన్‌కి ఎక్కువొచ్చేసి దానికి హార్ట్ మీద డిమాండ్ పడిపోయి హార్ట్ అటాక్ అవును. అదొస్తుంది. సో, అది ఎవరికైనా ఎప్పుడైనా జరగొచ్చు. సో, అలా జరిగేటప్పుడు హాస్పిటల్స్ అనేవి ఎప్పుడు పక్కనే ఉండవు. యాహ్! కొన్నిసార్లు దూరంగా గూడా ఉంటది.
సో, నేను మామూలుగా జనరల్ పబ్లిక్ అడ్వైస్ చేసేది ఏంటంటే, బేసిక్ లైఫ్ సపోర్ట్ BLS అంటారు. యాహ్! ఆ కోర్స్ నేర్చుకోమని. ఓకే. అది జస్ట్ 1 డే కోర్స్ ఉంటది. ఇప్పుడు హాస్పిటల్‌కి మీరు ఏ హాస్పిటల్ విజిట్ చేసినా గానీ, డాక్టర్స్ కన్నా సెక్యూరిటీ, వార్డ్ బాయ్స్, ఆయమ్మ ఆ హాస్పిటల్‌లో పనిచేసే ప్రతి స్టాఫ్, నాన్ మెడికల్ స్టాఫ్ ఆ కోర్స్ చేసుంటారు. ఓకే. సో, హాస్పిటల్ ఏరియాలో ఎక్కడ ఏ హార్ట్ అటాక్ అయినా గానీ ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది బైస్టాండర్. అంటే పక్కనున్నోళ్ళు. ఓకే. తింటుంటారు. హాస్పిటల్ క్యాంటీన్‌లో తింటుంటారు. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆ క్యాంటీన్‌లో పనిచేసే వాళ్ళొచ్చి BLS చేస్తారు. ఓకే. సో, వాళ్ళు ఆ టైం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవ్వకుండా కంటిన్యూయస్‌గా హార్ట్ బెటర్ అయ్యేలాగా, పంప్ అయ్యేలాగా బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై కంటిన్యూ అయ్యేలా చేస్తారు. ఈలోపు యాక్టివేట్ చేస్తారు. 108కి పిలుస్తారు. ఆ టీమ్ వచ్చేదాకా అది మన లైఫ్‌ని అప్పటిదాకా కాపాడుతది. ఓకే. వీళ్ళు 5 మినిట్స్ ఏం చేయకుండా ఓన్లీ కాల్ చేసుకొని కూర్చుంటే అప్పటిదాకా జరిగే డ్యామేజ్ జరిగిపోతే ఇంక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. అవును. వెజిటేటివ్ స్టేట్‌లో ఉండిపోయి దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో, అలాగే హాస్పిటల్‌లో వాళ్ళ గురించి ఎలా చెప్తున్నామో, బయట కొన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఎన్‌జీఓస్ కానీ, ఇప్పుడు పోలీసులు, యాహ్! పోలీస్ కానిస్టేబుల్స్‌కి ఇలాంటి ట్రైనింగ్స్ అవుతాయి. బస్ డ్రైవర్స్ ఇలాగా మెయిన్‌గా పబ్లిక్ ఏరియాస్‌లో ఉండే వీళ్ళకి ఎక్కువ ట్రైనింగ్స్ అవుతుంటాయి. ఇలాంటివి జనరల్ పబ్లిక్ ఎందుకు వాడకూడదు? యాహ్! అది జస్ట్ 1 డే కోర్సు. మీరు ఊరికే గూగుల్‌లో BLS కోర్స్ నియర్ మీ అని కొడితే మీ ఊర్లోనే ఉండొచ్చు సెంటర్. ఓకే. ఆ! సో, అక్కడికెళ్ళినప్పుడు మీ ఇంట్లోనే ఆర్ మీరు అటెండ్ అయిన ఫంక్షన్‌లోనే ఏదైనా అయితే, ఆ అంబులెన్స్ వచ్చేలోపు మీరు ఆ లైఫ్‌ని కంటిన్యూ చేసినట్టు అవుతది. యాహ్! సో, అది అందరూ నేర్చుకుంటే బెటర్. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఎలాగ అందరూ నేర్చుకుంటే బెటర్. కొంచెం కొంచెం మినిమమ్ మ్యాథ్స్, బేసిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను కొన్ని థింగ్స్ నేను స్కూల్‌లో నేర్చుకున్నవి అసలు యూజ్ చేయట్లేదు. కానీ అది ఇలాంటివి యూజ్ చేస్తే ఎప్పుడు ఎవరికి లైఫ్ సేవింగ్ అవుతదో కూడా మనం చెప్పలేం. ఆ టైంలో అది చాలా క్రూషియల్ అవుతది. యాహ్! సో, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఇంత టైమ్ ఇచ్చి యూ taught us a lot today. Thank you. Thanks for visiting. Like, ఓకే. thanks for coming and giving your time for us. Yes. Thank you, Andy. థ్యాంక్ యూ అండి. నన్ను ఈ పాడ్‌కాస్ట్‌కి ఇన్వైట్ చేసినందుకు, ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చినందుకు. ఎందుకంటే దీని ద్వారా చాలా మందికి అవేర్‌నెస్ కూడా వస్తది. అంటే Yeah. ఎక్కడికి వెళ్ళాలి? ఏ టైంలోకెళ్ళాలి? ఎవరిని కలవాలి? ఎందుకంటే దీనికి ఇంకో మళ్ళీ ఛాన్స్ ఉండదు. Yeah. లైఫ్ ఈజ్ ఎ సింగిల్ ఛాన్స్. సింగిల్ టైమ్ ప్రతీది కూడా. అండ్ ఈ పోడ్‌కాస్ట్‌ని అరేంజ్ చేసిన స్కాన్యూ టీమ్. ఆల్రెడీ స్కాన్యూ గురించి చెప్పాను. వాళ్ళ ప్రెసిషన్ గురించి, వాళ్ళ ఫాస్ట్ డిలేస్ లేకుండా పర్ఫెక్ట్‌గా ఇచ్చే టెస్ట్ గురించి. సో, మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్ నుంచి స్కాన్యూ వీళ్ళందరినీ మీ ద్వారా Yeah. అందరికి అవేర్‌నెస్ ఇవ్వడం ఇది చాలా మంచి ఇనిషియేటివ్. Thank you. థాంక్ యూ sir. స్కాన్యూ. థాంక్ యూ.